మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన ఘనమైన నామంలో ఈ 3వ నెల 3వ ఆదివారం ఈ విధంగా దేవుని సందులో పాలు పంపులు పొందిన దేవుని బిడ్డలని మీ అందరికీ వందనాలండి. ప్రభు మిమ్ములను మీ కుటుంబంలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభు ఇంతవరకు మనలను మన కుటుంబంలో కంచివేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలు భద్రపరిచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ను పొడిగించి ఈ విధంగా ఆయన సన్నిధిలో మనం పాలుపంపులు పొందడానికి 74వ రోజు ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దేవుడు మనల్ని నడిపించినందుకై 2 చేతులైతే దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు. ఆ మాట మనిషిని బ్రతికించిద్ది, మనిషిని నిలబెడుతుంది, మనిషిని సరిచేస్తుంది, మనిషిని ప్రతిదినము కూడా ఆయనలో అంటు కట్టబడేట్లుగా దారి చూపిస్తుంది. ఇది నేను ఒక్క మాటని మీకు కొంచెం సమయం క్లుప్తంగా మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ ఎండల ముదురుతున్నాయి కనుక 12:30 కల్లా ఆరాధన ముగించాలి అని అనుకుంటున్నాను. కానీ ఏ విధం చేతనే త్వరగానే ప్రారంభించి త్వరగానే ముగించడానికి ప్రయత్నిస్తాం. దేవుడు ఆయన మనతో మాట్లాడే ప్రతి ఒక్క మాట మన జీవితాలకు బాటగా మార్చబడునుగాక. ఒక మాటని ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒకసారి చూడండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు రాయబడిన మాట, ఇదే యెహోవా వాక్కు, ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుంచి నీ హృదయంలో నుంచి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగును అనుకొందురు, ఆయన యందే అతిశయపడుదురు. దేవునికే మహిమ కలుగును గాక. ఈ పూట ఇక్కడ మనం చదివినటువంటి మాటలో కొన్ని విషయాలు మనం గమనిస్తే ఆయన యొద్దకు వస్తే కలిగే ఆశీర్వాదాలు మనకు కనబడుతున్నాయి. ఇంతకీ ఆయన యొద్దకు రావాలట. అక్కడ రాసిన మాట ఏంటంటే, ఇదిగో ఇశ్రాయేలు విను, నీవు తిరిగి రానుద్దేశించిన ఎడల, నీవు తిరిగి రావాలని అనుకున్న ఎడల, నీవు తిరిగి మరలా రావాలని నీవు కోరుకున్న ఎడల నా యొద్దకే రావాలి అని చెప్పి అక్కడ కొన్ని విషయాలు చెప్తాడు. నీవు ఇటు అటు తిరుగుట మాని, నీవు నీ మనసులో ఉన్నటువంటి అనాలోచనలు, నీ మనసులో ఉన్నటువంటి వ్యతిరేకతలు వీటన్నిటినీ మాని నీవు తిరిగి ఉద్దేశించినట్లు నా యొద్దకు వచ్చినట్లయితే అప్పుడు నేనేం చేస్తాను తెలుసా? సత్యమును బట్టియు నీతిని బట్టియు నేను న్యాయమును బట్టి నీకు ప్రమాణం చేసినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాను. ఆ ఆశీర్వాదం మీకు కలుగుతుంది. మీరు ఆశీర్వదించబడిన వారు నాలో అతిశయిస్తారు అని రాస్తుంది అక్కడ. ఆయన యొద్దకు రావాలనుకున్నప్పుడు ఆయన యొద్దకు రావాలి, ఇటు అటు తిరుగుట మానాలి. ఇంకా రాసిన మాట ఏంటంటే హేయ క్రియలన్నిటినీ విడిచిపెట్టాలి. ఆయన సన్నిధిలోనట నీతి ఉంది, ఆయన సన్నిధిలో న్యాయం ఉంది, ఆయన సన్నిధిలో సత్యం ఉంది. ఆ నీతిని బట్టి ఆ న్యాయాన్ని బట్టి నేను మీకు ప్రమాణం చేశానే, ఆ ప్రమాణం ప్రకారం మిమ్మల్ని నడిపిస్తాను. మీరు ఆశీర్వదించబడతారు. అంత మాత్రమే కాదు, మీరు నాలో అతిశయించే వారిగా మార్చబడబోతున్నారు. ఈరోజు నీ మాటలు వింటున్న మన జీవితంలో ఎవరికి ఆశీర్వాదం కలుగుతుంది, ఎవరు అతిశయిస్తారు? కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా. ఎవరికి ఆశీర్వాదం కలుగుతుంది అని అంటే, నేను వచ్చానండి దేవుని మందిరానికి, దండం పెట్టుకున్నాను, కానుకేసాను, నాకు ఆశీర్వాదం కలుగుతుందా అని అనుకుంటే కలుగుతుంది. అయితే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదం వరకు పొందుకోగలుగుతున్నాం. పర సంబంధమైన ఆశీర్వాదం మనకు కలగాలన్నా, దేవుడు మనల్ని చూసి అతిశయించాలన్నా, మనము దేవునిలో అతిశయించాలన్నా, మనము ఆయన నీతిని బట్టి, ఆయన న్యాయాన్ని బట్టి, ఆయన సత్యాన్ని బట్టి
ప్రతిరోజు మనం ఆయన మనకు ఏ విధంగా ప్రమాణం చేశాడో ఆ ప్రమాణాన్ని బట్టి ఆత్మీయతలో మనం అడుగులు ముందుకు వేసేవారిగా మార్చబడుదుముగాక. ఎంతమంది దేవునికి దూరంగా తొలగిపోయారు, ఎంతమంది దిక్కు తోచని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా. ఇటు అటు చూడటం మాని అని రాస్తుంది అక్కడ పరిశుద్ధ గ్రంథంలో. ఒక ఆమె ఉంది, ఆమె అరణ్యంలో ప్రయాణం చేస్తుంది. ప్రయాణం చేస్తూ ఏం చేసిందంటే, ఎంతసేపు మార్గంలో వెళ్తున్నంతసేపు, తనకున్నటువంటి సమృద్ధి ఉన్నంతసేపు, తనకు అవసరత తీరుతున్నంతసేపు, తనకు ఏ లోటు రానంతసేపు, తనకి ఏ అక్కరతో ఏ రకమైనటువంటి కొరతో ఇబ్బంది లేనంతసేపు ఇటు అటు చూసుకుంటూ మార్గంలో ప్రయాణం చేసింది. ఎప్పుడైతే కొరత వచ్చిందో, ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే ఇక నా పరిస్థితి చేయి దాటిపోయిందని అనుకుందో, అప్పుడు దేవుని వైపు చూడడం మొదలుపెట్టింది. ఈ రోజున మనము ప్రతిరోజు ఆయనను చూస్తూ అడుగులు వేయాలి. ఏమండి, మేము ఆయన చూడకుండా వెళ్తున్నామా, మేమేమైనా అటు ఇటు చూస్తున్నామా అని మీరు నన్ను అడగొచ్చు. ఆత్మీయ జీవితంలో మనం ఈ లోకంలో ప్రయాణం చేస్తున్నప్పుడు, మన మార్గాల్లో ప్రయాణాలు వెళ్తున్నప్పుడు ఇటు అటు చూసి రోడ్డు దాటకపోతే ప్రమాదం. ఇటు అటు చూసి ఆ మార్గాలు మనం వెళ్తూ జాగ్రత్త వహించకపోతే ప్రమాదం. కానీ ఇక్కడ ఆత్మీయ జీవితంలోనట మనము ఇటు అటు చూడకుండా తిన్నగా ఎవరిని చూడాలి? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే నజరేయుడైన యేసుని మనం చూస్తూ అడుగులు వేసేవారిగా మార్చబడుదుముగాక. ఇటు అటు చూసినంతసేపు ఇబ్బందులు వచ్చాయి, ఇటు అటు చూసినంతసేపు నడిచి వెళ్తానంతసేపు బాగానే ఉంది, నీటి తిత్తి ఉందండి, ఆహారపు మూట ఉందండి, నాకేంటి కొదువా, నాకేంటి బాధ, నేను ఇటైనా చూస్తా అటైనా చూస్తా, సమృద్ధి ఉంది కాబట్టి అని అనుకుని ప్రయాణం మొదలుపెట్టింది. కొంతసేపు వెళ్ళిన తర్వాత తెచ్చుకున్న ఆహారం అయిపోయి, తెచ్చుకున్న నీరు అయిపోయి, అప్పుడు అంటుంది, అయ్యా అసలు నీవు ఉన్నావా, నీ ఉంటే నాకు ఇలా జరుగుతుందా అని అనుకుని ఎత్తుకున్న పిల్లవాడిని ఎత్తి పొదలో పడేస్తే, అప్పుడు దేవుని దూత అక్కడ ప్రత్యక్షమై మాట్లాడుతూ ఉంటుంటే, ఆ దేవుని దూతకి పేరు పెడుతుందండి, నీవు చూచుచున్న దేవుడవని. ఈ రోజున మనం ఎన్నిసార్లు దేవుని సందులో మనకు వచ్చినటువంటి కష్టమే కానీ, నష్టమే కానీ, పరిస్థితే కానీ, అవమానమే కానీ, ఆర్థిక ఇబ్బందులే కానీ, దేనిని చూసి మనం కృంగిపోతున్నాం, దేనిని చూసి దిగులు పడిపోతున్నాం, దేనిని చూసి నిరాశ పడిపోతున్నాం. మనం ప్రతిరోజు వచ్చిన బలహీనతను కాదు చూడాల్సింది, వచ్చిన కరువును, వచ్చిన ఇబ్బందును కాదు, ఆయనను మనము చూసి నడిచినంతసేపు ఈ కరువులు, ఈ బలహీనతలు, ఈ కష్టాలు, ఈ కన్నీళ్ళు ఏది మనల్ని ఏమీ చేయలేవు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇటు అటు నీవు చూచుట మాని నీవు నా దగ్గరికి రావాలి. నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి. మూలవాక్యంలో చక్కగా కనబడుతుంది ఆ మాట. నీవు నా యొద్దకు వస్తే నిన్ను ఆశీర్వదిస్తా. మత్తయి సువార్తలో మనకు తెలిసిన మాటే కదా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఏ భారం మోస్తున్నామండి మనం? మన వీపు మీద ఏమైనా బరువు పెట్టుకుని వెళ్తున్నామా? భుజం మీద ఏమైనా బరువు పెట్టుకుని వెళ్తున్నామా? మీరు కొంతమందిని చూడండి, ఎప్పుడైనా మీరు నడుచుకుంటూ రోడ్డు ఒకటి వెళ్తున్నారు, బండి మీద వెళ్తున్నప్పుడు, బస్సులో వెళ్తున్నప్పుడు మీకు కనబడతారు. వారికి ఒక నివాసం ఉండదు. వారు ఎక్కడ ఉంటారో, ఎక్కడ ఏం తింటారో, ఏది దొరికితే తింటారు, ఎలాగోలా జీవిస్తుంటారు. ఒక మాట చెప్పనా, వాళ్ళు ఎక్కడ ఉండడానికి నివాసం లేకపోయినా, తినడానికి తిండి సరిగా లేకపోయినా, వారికి ఉండడం నీడ లేకపోయినా సరే, వాళ్ళ భుజం మీద ఏముంటుంది? ఎప్పుడు చూడలేదండి మీరు? నడుచుకుంటూ వెళ్తుంటారండి, పెద్ద బరువు మోసుకుని వెళ్తుంటారు. నాకు అప్పుడు అనిపిస్తుంది, ఏంటి వీళ్ళకి బరువు, ఈ భారం అంటే. మనిషికి నడుస్తూనే ఉన్నాడు, భారం కనబడుతుంది. అసలు దాంతో ఉపయోగం లేదు ఆయనకి. వాస్తవానికి ఆయన ఎక్కడ ఎవరైనా కారులో వెళ్ళేవాళ్ళు ఏదైనా ఆహారం ఇస్తే తింటాడు, ఎవరైనా దారిని వెళ్తున్న వాళ్ళు ఏదైనా వాటర్ బాటిల్ ఇస్తే నీళ్లు తాగుతాడు, ఆ చెట్టు కింద నీడను ఉంటాడు, వర్షం వచ్చినా అక్కడే తడుస్తాడు, ఎండ వచ్చినా అక్కడే ఉంటాడు, ఆ చెట్టు నీడను బట్టి కొంచెం ఆ నీడలో విశ్రమిస్తుంటాడు అంతే. కానీ అతని భుజం మీద కూడా భారం, నడిచి వెళ్తూ ఉంటాడు, ఇటు అటు నడుస్తుంటాడు. నేను ఎప్పుడు చూస్తుంటా, నడిచి వెళ్తానుంటాడు కానీ బరువు దిగదు, నడిచి వెళ్తానుంటాడు బరువు తగ్గదు. దేవుడు అంటాడు, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు ఏం చేస్తా? విశ్రాంతి అంటే నెమ్మది. మనం వెళ్తున్న మార్గాల్లో, చేస్తున్న ప్రయాణాల్లో, మనం ఉంటున్న జీవన విధానంలో మనకు ఏది కావాలని కోరుకుంటాం తెలుసా? నెమ్మది. ప్రతి ఇంట్లో సంపద ఉన్నా, సంపాదన ఉన్నా, ఆస్తి పాస్తులు
సమృద్ధిగా ఉన్న ఆ ఇంట్లో నెమ్మది లేకపోతే ప్రయోజనం ఏముంటుందండి? మన ఇంట్లో ప్రతిరోజు కూడా సమృద్ధి కలిగిన నెమ్మదితో మనం జీవించే వారిగా మార్చబడదుము గాక. ఒక మాట చెప్పనండి, మన ఇంట్లో ఉన్న దాంట్లో మనం తృప్తిపడి ఉన్న దాంతో మనం సమృద్ధిగా సంతృప్తిగా జీవించగలిగితే అంతకు మించిన ప్రశాంతత ఎక్కడ ఉండదు. ఆమెను చెప్పండి. మనము ప్రతిదానికి ఇది ఇలా ఉండాలి, ఇది ఇలా చేయాలి, వీళ్ళలాగా చేయాలి, వాళ్ళలాగా చేయాలి, వీళ్ళలాగా ఉండాలి అనుకుని మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ కొన్ని నష్టాలు ఎదుర్కొంటున్నాం. మన ఆత్మీయ జీవితంలో మనము రానుద్దేశించిన నా యొద్దకే రావాలి. ఇశ్రాయేలు రానుద్దేశించిన నీవు నా యొద్దకే రావాలి. ఎక్కడెక్కడికో లోకంలోకి ఎందుకు పరిగెడతావు అని పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా మనకు తెలియచేస్తున్న మాటలు మనం గమనిస్తే మనము ఇటు అటు చూచుట మాని దేవునిని చూస్తూ ఈ ఆత్మీయ యాత్రలో జీవించే వారిగా మార్చబడదుము గాక. ఇంకొక వ్యక్తి ఉన్నాడండి, ఇటు అటు చూసిన వ్యక్తి. ఆయన ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటే ఆ ఇద్దరు వ్యక్తులు పోట్లాడుకుంటున్నప్పుడు అనుకున్నాడు, ఒకరేమో నా సహోదరులు కదా, ఒకరేమో వ్యతిరేకంగా ఉన్నవారు కదా అని చెప్పి ఏం చేశాడు తెలుసా? ఇటు అటు చూచి వెంటనే అక్కడున్న ఒక వ్యక్తిని చంపి ఏం చేశాడండి? ఇసుకలో పాతి పెట్టేశాడు. అక్కడ జరిగింది ఏంటంటే, అసలు చూడాల్సింది ఎటు? దేవుడు కదా ఆయనకు ఆలోచన ఇచ్చింది, దేవుడు కదా ఆయనకు అధికారం ఇచ్చింది, దేవుడు కదా ఆయనకు ఆధిపత్యం ఇచ్చింది, ఆయన కదా ఎప్పుడో నీటిలో కొట్టుకోపోవలసిన వ్యక్తిని 40 సంవత్సరాల పాటు ఐగుప్తు దేశంలో రాకుమార్తెకి కుమారునిగా నియమించింది. అయ్యా ఇదిగో నీవు నన్ను నియమించావు, నా ప్రజల బాధను చూస్తే నాకు బాధ అనిపించింది, నా ప్రజలు పడుతున్న కష్టాన్ని చూస్తే నాకు కష్టం అనిపించింది, నా ప్రజలకు విడుదల కలుగు చేయాలని ఆశ ఉంది, వాస్తవమే. ప్రజలను విడుదల కలుగు చేయాలని ఆశ వాస్తవమే. కానీ చూడవలసిన మార్గం సరిగా లేదు, చూడవలసిన మార్గం సరైనదిగా లేక ఒక్క దెబ్బకి చంపేశాడండి, ఒక గుద్దుకి. అప్పుడు అనుకున్నాడు, ఇక్కడ నిన్ను గనక ఇశ్రాయేల్ ప్రజలను ఇప్పుడు ఈ సమయంలో నడిపించడానికి నిన్ను పంపిస్తే వాళ్ళు అసలే మామూలు కాదు. ఎప్పుడు తిరగబడతారో తెలియదు, ఎప్పుడు పోట్లాడతారో తెలియదు, ఎప్పుడు ఎగురుతారో తెలియదు, ఎప్పుడు మీద పడతారో తెలియదు, ఎప్పుడు మాకు ఇది లేదు అది లేదని సణుగుతారో తెలియదు. అప్పటి మోషేలాగా ఉంటే కనుక ఎవరు వచ్చి ఎర్ర సముద్రం ఎదురొచ్చింది అనసరి ఒక గుద్దుతో అక్కడ చంపేసేవాడు. మాట్లాడడానికి భయపడేవాళ్ళేమో ఇశ్రాయేల్ ప్రజలు. కానీ దేవుడు కనికరించి నువ్వు ఇలా ఉంటే పని చేయదు, ఇలా ఉంటే అవ్వదని చెప్పి 40 సంవత్సరాల పరీక్షలో ఉంచాడు. 40 సంవత్సరాలు ఆయనకి శిక్షణ నేర్పాడు. మందని మేయటం, మందని వాటిని పెంచడం, మందని నడిపించడం నేర్పించి ఆ తర్వాత ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి నాయకుడిగా నిలబెట్టాడు. మొదట ఇటు అటు చూసిన వ్యక్తే, తర్వాత ఎటు చూశాడు తెలుసా? ఇశ్రాయేల్ ప్రజలు నీళ్లు లేవు అని అంటున్నారు అనుకోండి, వెంటనే మోకరించి దేవుని వైపు చూస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు వచ్చి ఏంటయ్యా ఎర్ర సముద్రానికి తీసుకొచ్చావు అని అంటున్నారు అనుకోండి, వెంటనే మోకరించేవాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఒకవేళ దూడ ఆరాధన చేసి దేవునికి వ్యతిరేకంగా వారు పనులు చేసినా వెంటనే దేవుని కోపం దిగి వస్తున్నప్పుడు ఏం చేసేవాడు తెలుసా? అయ్యా ఈ కోపం తప్పు నాదనుకో, ఈ పాపం నాదనుకో అని ఇశ్రాయేల్ ప్రజలకు అడ్డుపడ్డాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో మనము మన ఆత్మీయ జీవితంలో ఎటు చూస్తున్నాం? యేసు వైపు చూడగలుగుతున్నామా? ఆశల వైపు చూడగలుగుతున్నామా? లేకపోతే మనకున్నటువంటి కోరికల వైపు చూడగలుగుతున్నామా? ఇటు అటు చూసినంతకాలం ప్రయోజనం కలగదు. ఇటు అటు చూసినంతకాలం సాఫీగా సాగుతున్నట్లుగానే ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితం దినదినము నీరసించిపోతుంది. ఆత్మీయ జీవితంలో దినదినము సన్నగిల్లిపోయే పరిస్థితి వస్తుంది. అందుకే ప్రతిరోజు ప్రతి క్షణం హెబ్రీ పత్రికలో అందరూ తెలిసిన మాట 12వ అధ్యాయంలో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించినందున సులభముగా చిక్కులు పెట్టే వీటిని ఎందుకు చూస్తావు? సులభంగా చిక్కులు పెట్టే ఈ చిన్న సమస్యలు ఎందుకు త్రొట్టిల్లిపోతావు, కంగారు పడిపోతావు, నీరసించిపోతావు? ఇదిగో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించే యేసు వైపు చూచుచు నీ ఆత్మీయాత్రల పరుగు పందులు ఓపికగా నీవు పరిగెత్తే వ్యక్తిగా మార్చబడుదువుగాక. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఒక్కసారి ఆలోచించండి. ఆత్మీయ జీవితంలో మనం ఎటు చూస్తున్నాం? ఆత్మీయ జీవితంలో ఎటు పరుగెడుతున్నాం? ఆత్మీయ జీవితంలో మన పరిస్థితి ఎలా ఉంది? ఆత్మీయ జీవితంలో మన పోరాటం ఎలా ఉంది? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి, నీవు రానుద్దేశించిన నా సన్నిధిలోనే ఉండాలి. నేను నా సత్యాన్ని బట్టి, నా నీతిని బట్టి, నా న్యాయాన్ని బట్టి నీకు ప్రమాణం చేశాను కదా.
మీరు ఆశీర్వాదం పొందుతారు. అంత మాత్రమే కాదు, మీరు ఆశీర్వదించబడిన జనాంగమైన అతిశయించే వారిగా మార్చబడుదురుగాక. ఈరోజు నీ మాటలు వింటాం. మనం చాలాసార్లు మనము అనుకుంటుంటాం, దేవుడు మనకు దూరం అయిపోయాడు అందుకేనండి నాకు ఈ బాధలు, దేవుడు నాకు దూరం అయిపోయాడు అందుకేనండి నాకు ఈ కష్టాలు, దేవుడు నాకు దూరం అయిపోయాడు అందుకే నాకు ఈ శ్రమలు, దేవుడు నాకు దూరం అయిపోయాడు అందుకే నాకు ఇన్ని నష్టాలు అనుకుంటాం. ఒక మాట, అదే మాట భక్తుడు కూడా అంటున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథం 10వ కీర్తన మొదటి చరణంలో ఒక మాట ఉంటుంది. చూడండి, కీర్తనల గ్రంథం 10వ కీర్తన. యెహోవా, నీవెందుకు నాకు దూరంగా నిలుచుచున్నావు? విన్నారా మాట అందరూ? యెహోవా, నీవు ఎందుకు నాకు దూరంగా నిలుచున్నావు? నాకు ఆపద వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నాకు నింద వచ్చినప్పుడు, అవమానం వచ్చినప్పుడు, నా మీద అనేకులు దుమ్మెత్తి పోసినప్పుడు, నన్ను అవమానకరంగా మాట్లాడినప్పుడు ఎందుకని నువ్వు దాగి ఉన్నావు? భక్తుడు అంటున్నాడండి, కీర్తనాకారుడు ఆయన రాసిన ఆ కీర్తనలో ఈ 10వ కీర్తన మొదటి చరణంలో చక్కటి మాట అంటాడు. అయ్యా, ఎందుకయ్యా నాకు దూరంగా ఉన్నావు? ఎన్నిసార్లు అన్నాం మనం ఆ మాట? ఒక్కసారి నాకు చెప్పొద్దులే కానీ మీకు మీరు ఆలోచించుకోండి, ఎన్నిసార్లు అన్నారు? ఎందుకయ్యా నాకు దూరంగా ఉన్నావు? ఎందుకయ్యా నన్ను విడిచిపెట్టావు? ఆపత్కాలంలో, నాకున్న కష్టంలో, నాకున్న శ్రమలో ఎందుకు నువ్వు దాగి ఉన్నావు అని మనం పలకలేదా? భక్తుడు మాట్లాడుతున్నాడండి, నన్ను ఎందుకయ్యా విడిచిపెట్టావు? యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా శిలువలో ఒక మాట అంటారు. ఏమన్నారండి? ఏలీ ఏలీ లామా సబక్తాని అని అంటారు కదా. నా చెయ్యి ఎందుకు విడిచిపెట్టావయ్యా? ఈ రోజున మనము ఒకసారి ఆలోచన చేయగలిగితే, మనము ఆయన చెయ్యి విడిచిపెట్టడం కాదు, ప్రతిసారి ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఈ ఆత్మీయ పోరాటంలో మనము చిన్న పిల్లల వలె లోకంలో కనబడుతున్నటువంటి సంబరాలు, లోకంలో కనబడుతున్నటువంటి సరదాలు, లోకంలో కనబడుతున్నటువంటి ఆశలు, లోకంలో కనబడుతున్నటువంటి కోరికలు, వీటన్నిటిని చూచి ఆయన చెయ్యి పట్టుకొని నడుస్తున్నప్పుడు, వీటి అన్నీ కనబడినప్పుడు, ఇవన్నీ మన కంటపడినప్పుడు తండ్రి చెయ్యి విడిచిపెట్టి లోకం వైపు చూస్తున్నాం. తండ్రి చెయ్యి విడిచిపెట్టి లోకం దగ్గర ఆగిపోతున్నాం. మీకు తెలుసా, నా చిన్నపిల్లప్పుడు చెయ్యి పట్టుకొని మా నాన్న తీసుకుని వెళ్తున్నప్పుడు, ఎక్కడైనా ఏదైనా ఆదివారం పూట పెడుతుంటారు, పాములు ఆడిచ్చేవాళ్ళు, తర్వాత రకరకాలుగా చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి చోట తండ్రి చెయ్యి పట్టుకొని మనం వెళ్తూ ఉంటే అవి చూడగానే అక్కడ ఆగిపోతాం. పిల్లలు అక్కడ ఆగిపోతారు, వాస్తవం అది. అప్పుడు తండ్రి ఏం చేస్తాడంటే, ఎక్కడున్నాడని చెప్పి మరలా వచ్చి తండ్రి చెయ్యి పట్టుకొని వెళ్తాడు. తండ్రి చెయ్యి మనం పట్టుకుంటేనేమో మనకు నచ్చినప్పుడు వదిలేస్తాం, మనకి ఇష్టం లేనప్పుడు వదిలేస్తాం, మనకి ఏదైనా లోకంలో ఆశలు కనబడితే అసలు తండ్రి చెయ్యి విడిచిపెట్టేస్తాం. అక్కడ రాసిన మాట ఏంటంటే, ఎందుకయ్యా నాకు దూరం అయిపోయావు? ఎందుకు నన్ను విడిచిపెట్టావు? ఈ ఆపత్కాలంలో నాకు కనపడకుండా ఎందుకు దాగి ఉన్నావు అంటాడండి కీర్తనకారుడు. మనము దాగి ఉన్నాం అన్న మాట వింటున్నాం, కానీ మనం ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయాం? మొదట మనమే దేవునికి దూరమై, మనమే చెయ్యి విడిచిపెట్టి, మనమే దేవుని సన్నిధికి దూరమై దేవుని అంటాం, ఎందుకయ్యా నాకు దూరంగా ఉన్నావు, ఎందుకు నాకు దూరంగా ఉన్నావు అని మనం ప్రశ్న వేస్తాం. వాస్తవానికి మనము దేవుని సన్నిధికి సమీపస్తులుగా మార్చబడే వ్యక్తులుగా మార్చబడుదుముగాక. సన్నిధి అంటే మనం ఇక్కడ కూర్చునే ఈ మందిరం గురించి కాదు నేను చెప్పేది. నీ హృదయం దేవుని సన్నిధి, నీ ఇంట్లో మోకరించే స్థలం దేవుని సన్నిధి, నీవు ప్రయాణం చేస్తున్నప్పుడు ఎక్కడ కూర్చొని ప్రార్థన చేస్తున్నది దేవుని సన్నిధి. ఆ సన్నిధిని అనుభవించగలుగుతున్నావా? ఆ సన్నిధిని పొందుకోగలుగుతున్నావా? ఆ సన్నిధిలో నీవు ప్రతిరోజు దేవునికి సన్నిహితంగా మార్చబడగలుగుతున్నావా? ఈ ఉదయకాలం పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడుతున్న మాట, మనము సన్నిధికి దూరము కాకూడదు. ఆమేన్ చెప్పండి. దేవునికి దూరము కాకూడదు. ఆమేన్ చెప్పండి. దేవునికి సమీపస్తులుగా మనం మార్చబడేట్లు ప్రభు సహాయం చేయను గాక. చాలాసార్లు మనం తప్పిపోయి, మనం దూరం అయిపోయి, దేవుడు దూరం అయిపోయాడండి, దేవుడు దూరం అయిపోయాడండి, దేవుడు నాకు అన్యాయం చేశాడండి, దేవుడు నాకు ఎంత అన్యాయం కలుగు చేశాడని అంటుంటాం. ఒక మాట చెప్పనా, ఇలాగే ప్రతి చోట భారీగా మీటింగులు జరిగే స్థలాల్లో, ఫోన్లు కలవని స్థలాల్లో పిల్లలు తప్పిపోతుంటారు. గుడారాల పండుగలో కానీ, కాకాని దగ్గర జరిగేటువంటి బైబిల్ మిషన్లో కానీ, ఎక్కడైనా జన సమూహం ఎక్కువగా ఉన్నప్పుడు ఫోన్లు కలవనప్పుడు పిల్లలు తప్పిపోతారు. అప్పుడు ఏం చేస్తారు చెప్పనా, ఆ ప్రాంతంలో ఒక విచారణ కేంద్రం పెడతారు. ఎవరైనా తప్పిపోతే ఇక్కడికి వస్తారు అని.
ఎవరైనా తప్పిపోతే ఇక్కడికి వస్తే క్షేమంగా మరలా వాళ్ళ అడ్రస్ కనుక్కొని వాళ్ళకి ఫోన్ చేస్తూ వాళ్ళకి అప్పచెప్పవచ్చు అని. ఇలాగేనంటే ఒకసారి ఒక ఆవిడ 32 మంది కలిసి వెళ్ళారంటండి గుడారాల పండగకి. 32 మంది వెళ్ళిన తర్వాత వాళ్ళలో ఒక ఆవిడ అంటుందంట, అయ్యో నాతో పాటు వచ్చినటువంటి వారు తప్పిపోయారు, నాతో పాటు వచ్చినట్టు తప్పిపోయారు 30 మంది, 31 మంది తప్పారు, నేను ఒక్కదాన్నే కరెక్ట్గా వెళ్తున్నా, నేను ఒక్కదాన్నే దారిలో వెళ్తున్నా అని అనుకొని ఆ మాట మాట్లాడుతూ విచారణ కేంద్రం దగ్గరికి వచ్చి చెప్తుందంట, ఏమండి ఇక్కడికి వచ్చాం ప్రార్థనలకి, మేము 32 మంది వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చేసరికి నేను ఒక్కదాన్నే కరెక్ట్గా ఉన్నా, నాతో పాటు ఉన్న 31 మంది ఏమైపోయారు? బాగా చెప్తున్నారండి. 31 మంది ఏమైపోయారంట? వాస్తవానికి తప్పిపోయింది వాళ్ళు కాదు. ఎవరో ఈ మాట చెప్తున్నామే తప్పిపోయింది. తప్పిపోయినామా నేను తప్పిపోయిన అంటుందా? దేవునికి మనం దూరంగా ఉండి, మనం దేవునికి దూరంగా ఉండి, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అంటుంటాం. అలా ఉంటుంది ఇది. ఈమె అంటది 31 మంది తప్పిపోయారండి, నేను ఒక్కదాన్నే కరెక్ట్గా వెళ్తున్నా, 31 మంది దారి తప్పిపోయారు, అసలు ఎక్కడో తెలియట్లా. అప్పుడు వాళ్ళు అన్నారట, అమ్మ వాళ్ళు కదమ్మ తప్పిపోయింది, నువ్వు తప్పిపోయావు, ఎక్కడుండు, మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేద్దాం, లేదా ఎవరైనా వస్తారు, వచ్చేది ఎక్కడ ఉండే. ఆ తర్వాత వాళ్ళు వచ్చారు, ఆమెను తీసుకెళ్ళారు. ఈ రోజున మనము దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, దేవుని సందులో మోకరించే అవకాశానికి దూరం అయిపోయి, దేవుని సందులో మనం ప్రతిరోజు కూడా ఎంతో కనిపెట్టి ఆయన స్వరాన్ని వినడానికి దూరం అయిపోయి, మనము అయ్యా నువ్వు నాకు దూరం అయిపోయావు అంటే నేను ఎక్కడ దూరం అయ్యాను, నేను నీ దగ్గర ఉన్నాను కదమ్మా అంటాడు ఆయన. ఆయన మనకి సమీపంగా ఉన్నాడు. ఆయన మనము చూచి ఆయనను తాకేటువంటి సమీపంలోనే ఆయన ఉన్నాడు. ఈరోజు ఆయన నీవు గుర్తించగలిగేటట్లుగా నీ మనోనేత్రాలు వెలిగించబడును గాక. ఆయన ఎన్నడూ తోసివేసేవాడు కాదు, మనమే దూరం అయిపోతుంటాం. ఆయన మనల్ని శాశ్వతం ప్రేమతో ప్రేమించే దేవుడిని మర్చిపోయి మనం ఏం చేస్తాం తెలుసా? మనుష్యుల వైపు పరుగులు తీస్తుంటాం. ఎవరు నాకు తోడుగా ఉంటారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నాకు ఆసరాగా నిలబడతారు, ఎవరు నాకు భరోసా ఇస్తారని చెప్పి మనం మనుషుల వైపు పరుగులు తీస్తుంటాం. కానీ ప్రభు అంటున్నాడు, మీరు ఎక్కడికి పరుగులు కాదు, నా యొద్దకే రావాలి. మీరు ఎక్కడికి పరుగులు కాదు, నా యొద్దకే రావాలి. నేనేం చేస్తాను తెలుసా? నా యొద్దకు వస్తే నా సత్యమును బట్టి, నా న్యాయమును బట్టి, నా నీతిని బట్టి నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. ఆమెను చెప్పండి. ఆయన ప్రమాణం చేశాడంట, ఆ ప్రమాణాన్ని బట్టి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ ఆశీర్వాదాన్ని బట్టి మనం అతిశయించే వారిగా మార్చబడదుము గాక. ఒక చిన్న మాట చెప్పి మీకు కొంచెం ముందుకు వెళ్తాను. ఒక భర్త అంటున్నాడంటండి తన భార్యతో, అమ్మా మనం ఒక కుక్క పిల్ల పెంచుకుందాం అన్నాడంటండి. అందరింట్లో కుక్క పిల్లలు ఉన్నాయి, మనం కూడా కుక్క పిల్లని పెంచుకుందాం అంటే ఆమె అందంట, అయ్యా నేను 2 కుక్కలకి వండి పెట్టలేనంది. ఎప్పుడైనా అన్నారేంటండి అందరూ? నేను 2 కుక్కలకు వండి పెట్టలేను అందంటండి. సరే అని రోజు పోరు పెడుతున్నాడు, విసిగిచ్చేస్తున్నాడు, ఒక కుక్క పిల్లని తెచ్చుకుందామని. ఎలాగల పోరు పడలేక సరే తీసుకురా అనంది. తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో కుక్క పిల్ల పెరుగుతుంది. ఆమె అందంట, నేను చాకరీ చేయలేనయ్యా, నేను ఇద్దరికి వండి పెట్టలేను, నా వల్ల కాదు అంటే, సరే ఏదో రకంగా చేస్తానులేని మళ్ళీ ఆలోచించుకుని తీసుకొచ్చిన తర్వాత ఇక కొంతకాలం అయిన తర్వాత కుక్క పెరుగుతూ ఉంది, ఆ ఇంట్లో చక్కగా తిరుగుతుంది. కానీ ఈమె ఆమెకి ఆ కుక్క పిల్లకి వాటికి చేయలేక ఒకరోజు అందంట భర్తని, నువ్వు తీసుకువెళ్ళి దీన్ని ఎక్కడైనా వదిలేసి వచ్చే, నువ్వు వదిలేస్తేనే ఇంటికి రా, లేకపోతే ఇంటికి రావద్దని అంది. సరే అని చెప్పి చేసేది లేక కుక్క పిల్లని తీసుకుని వెళ్ళి ఇక్కడ కొన్ని పంగిడిగూడమో సొరపగూడెం అనుకోండి, ఈ పక్కన ఎక్కడ వదిలేసి వచ్చాడు. ఆయన అక్కడ వదిలి ఇంటికి వచ్చేసరికి ఆయనకంటే ముందు కుక్క పిల్ల ఇంటికి వచ్చేసిందంట. అర్థమైందా మీకు? ఆయనకంటే ముందు కుక్క పిల్ల ఇంటికి వచ్చేసింది. ఇంటికి రాగానే ఆయన అనుకున్నాడు, కుక్క పిల్ల వదిలేసి వచ్చా అంటే, నువ్వు ఎక్కడ వదిలేసావు, నీకంటే ముందు ఇంటికి వచ్చింది అందంట. సరే అని చెప్పి రెండోసారి ఇటు పక్క తీసుకెళ్ళాడు, దోపచర్ల నాలుగుచర్ల సైడ్. అటు తీసుకెళ్ళి వదిలేసి ఆయన ఇంటికి వచ్చేలోపు ఆయనకంటే ముందు ఇంటికి వచ్చేస్తుంది. ఇక ఇలా లాభం లేదని చెప్పి ఆమందంట, దీన్ని ఇక్కడ దగ్గరలో కాదు ఏదైనా అడవిలోకి తీసుకెళ్ళిపో అని అంటే, ఆ లోపల ఎక్కడ కూడా అడవిలోకి తీసుకెళ్ళి అక్కడ వదిలేసాడు కుక్క పిల్లని. వదిలేసిన తర్వాత ఈయన ఇంటికి వచ్చేద్దాం బయలుదేరుతుంటే ఈలోపు ఈయన దారి మర్చిపోయాడు. అడవిలో ఎటు రావాలో అర్థం కావట్లా. కొంచెం ఫోన్ సిగ్నల్ వచ్చిన తర్వాత వచ్చి వాళ్ళ భార్యకి ఫోన్ చేశాడంట, అమ్మా ఇక్కడ అడవిలోకి వచ్చాను, కుక్క పిల్లని వదిలేసా, అది వెళ్ళిపోయింది, కానీ ఇప్పుడు నేను దారి తప్పిపోయా, ఒకసారి నువ్వు ఎవరైనా పంపించి నేను పలానా చోట ఉన్నాను, నీకు ఫోన్ సిగ్నల్ కలుస్తుంది, ఇక్కడికి వచ్చి నేను తీసుకెళ్ళి అంటే, నేను రావక్కర్లేదు, నువ్వు అక్కడ వదిలేసిన కుక్క పిల్ల ఇంటికి వచ్చేసింది, దాన్ని పంపిస్తాను, దాన్ని వెనకబడి వచ్చేయి అందంటండి. ఈ మాట మీకు ఎందుకు జ్ఞాపకం చేసి చెప్పనా?
మనము దేవునికి ఎంత దూరం అవ్వాలని అనుకుంటున్నా, దేవుని ఎంతగా మనం విడిచిపెట్టాలనుకుంటున్నా, దేవుణ్ణి మనం ఎంతగా నాకు అక్కర్లేదని మనం అనుకుంటున్నా, ఆయన మాత్రం మనకి సమీపంగానే ఉంటున్నాడు. ఆమెను చెప్పండి. ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాడండి, ఆయన నిన్ను వదిలిపెట్టేవాడు కాడు. ఆయన అంతం వరకు నిన్ను నన్ను భద్రపరచగలిగిన సజీవుడైన దేవుడు. ఆమెను చెప్పండి. ఈ రోజున మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త. ప్రతిరోజు కొన్నిసార్లు మనం దేవునికి, వాక్యానికి, ఆరాధనకు, ప్రార్థనకు దూరం అయిపోతుంటాం. అర్థమైందండి? కొన్నిసార్లు ప్రతిసారి మనం దేవునికి దూరం అయిపోతుంటాం, ఆరాధనకి దూరం అయిపోతుంటాం, ప్రార్థనకి దూరం అయిపోతుంటాం, పరిచర్యకి దూరం అయిపోతుంటాం. ఎన్నిసార్లు దూరం అయిపోతున్నా దేవుడు అంటాడు, ఇంకను నా చేతులు నీ కొరకు చాపే ఉంచా, నా చేతులు నీ కొరకు ఇంకా చాపే ఉంచాను, నా రెక్కల నీడలోకి రమ్మని ఆయన ఎప్పుడు మనల్ని పిలుస్తూ ఉంటాడండి. అందుకే అన్నాడు, నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే రావాలి, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళవలసిన లేదంటే. దూరం అయిపోయి దేవుడు నాకు అన్యాయం చేశాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడు, మనం ఎందుకు పలకాలి? ఈరోజు నీ మాటలు వింటే మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా మనం ఆయనకు దూరం కాకుండా వెంబడిస్తే ఆయనలో మనం ఆశీర్వదించబడబోతున్నాం. ఆమెను చెప్పండి. ఆయనలో మనం అతిశయించబోతున్నాం. ఆమెను చెప్పండి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా, ఈ భక్తిలో, ఈ సేవలో, ఈ పరిచర్యలో, ఒకవేళ విశ్వాస జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా, పోరాటాలు వచ్చినా, ఇరుకులే వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, పౌలు గారు అంటాడు కదా, వస్త్రహీనతైనా, బలహీనతైనా, ఉపద్రవమైన, కరువైన, ఖడ్గమైన ఏది వచ్చినా నా దేవుని ప్రేమ నుండి నన్ను ఏది వేరు చేయలేదు. ఆమెను చెప్పండి. ఎన్ని వచ్చినా నీవు నేను దేవుని అంటుకొని, ఆయన అంటి పెట్టుకుని నడిపించబడగలిగితే మన జీవితంలో మనం ఆశీర్వాదానికి వారసులుగా మార్చబడతాము. అంత మాత్రమే కాదు, దేవునిలో అతిశయించే వారిగా మనము మార్చబడుదుము గాక. ఇప్పుడు మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో కొందరు ఆయనకి దూరమైన సందర్భాలు ఉన్నాయి. దూరం అవ్వడానికి కారణాలు ఏంటి, దగ్గరైతే కలిగే ఆశీర్వాదాలు ఏంటి, సమయాన్ని బట్టి దూరం అవ్వడానికి కారణాలు కొన్ని మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. ఆ తర్వాత దగ్గరైతే కలిగే ఆశీర్వాదాలు దేవుని చిత్తమైతే వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. ఒకసారి లోకాసు వార్త 15వ అధ్యాయం 11 వచనం చదవండి ఒకసారి. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు పైన 11 వచనం నుంచి చదవండి. మరియు ఆయన ఇట్లనెను, ఒక మనుష్యునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి అడుగుతున్నాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరంగా వెళ్ళిపోయాడు తండ్రికి. ఇప్పుడు తలపైకెత్తి కొద్దిసేపు మాటలు వినండి. ఆస్తి కావాలని అడిగింది ఎవరు? ఆస్తి కావాలని కోరుకుంది చిన్న కుమారుడు. కానీ తండ్రి ఏం చేశాడు తెలుసా? ఇద్దరికి ఆస్తిని పంచాడండి. అక్కడ రాసిన మాటలు మనం చదివితే, ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఆ కుమారుల్లో ఒక కుమారుడు తనకు ఆస్తిలో భాగమని అడిగాడు. ఆ అడిగినప్పుడు తండ్రి, ఎందుకు ఇవ్వాలరా నీకు వాటా, ఎందుకు ఇవ్వాలరా నీకు భాగం అని ఏం అనలేదండి. అతను అడిగాడు, ఇద్దరికి వాటా ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జరిగిందని చెప్పనండి, ఈ చిన్న కుమారుడు తీసుకున్న ఆస్తిని తీసుకుని ఇక్కడ ఏదైనా వ్యాపారం చేసుకోవడమో, సంపాదించుకోవడమో, దానిని ఇంకొంచెం రెట్టింపు చేసుకోవడం చేస్తే బాగానే ఉండేది. ఇక్కడ మీకు జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, దేవునికి దూరం అయిపోతే ఆ దూరం అవడానికి కారణాలు మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ దేవునికి దూరం అవడానికి కారణం మొట్టమొదటిది, తండ్రికి దూరం అయిపోయాడు. దూరంగా వెళ్ళిపోయాడంటండి, దూర దేశానికి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ వ్యాపారం చేశాడో, వ్యవసాయం చేశాడో, ఉద్యోగం చేశాడో, ఆస్తిని నష్టపరిచాడో, ఏదో రకంగా తన దగ్గరున్న ఆస్తి అంతటిని పాడు చేసుకున్నాడు. అంతటిని పాడు చేసుకున్న తర్వాత ఇక్కడ జరిగిన మాట మీకు జ్ఞాపకం చేసేది ఏంటంటే, ఏ సమయాల్లో మనకి ఏమి ఇవ్వాలో అది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. వినండి అందరూ కూడా, దేవుడు మనకి ఏ సమయాల్లో ఏది ఇవ్వాలో అది తెలుసు, ఖచ్చితంగా ఇస్తాడు.
అంటే దేవుడు మనకిస్తే దేవునికి మన మీద ప్రేమ ఉందని, ఇవ్వకపోతే ప్రేమ లేదని కాదు. ఈ రోజున నాకేది అవసరమో, ఈ రోజున మీకేది అవసరమో ఆ రోజుకు దేవుడు సమకూర్చేస్తాడు. ఆ రోజుకు ఒకవేళ ఇవ్వలేదని అంటే ఎవరన్నా వేరే వాళ్ళకి ఇచ్చాడండి, అదేంటి వాళ్ళకి ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అని కాదు. దేవుడు ఏ పూట ఎవరికి ఏది ఇవ్వాలో అది దేవుని చిత్తంలో నిర్ణయించాడు. ఆయన తండ్రి తన కుమారులు ఇద్దరిని పిలిచాడు. పెద్ద కుమారుడు వాటేమని అడగల, పెద్ద కుమారుడు ఆస్తిలో భాగమేమని అడగల. చిన్న కుమారుడు వచ్చాడు, తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వు, ఆస్తిని పంచు, ఆస్తిని నాకు ఇవ్వయ్యా అని అడుగుతుంటే వెంటనే ఇద్దరిని పిలిచాడు, ఇద్దరికి వాటా వేసి పనిచేశాడు. ఈ రోజున మనం వింటున్నటువంటి మాట గమనిస్తే మనల్ని దీవించినా ఆయన మనల్ని ప్రేమించాలి. ఒకవేళ ఆయన మనల్ని కఠినంగా చూసినా సరే ఆయన మనం ప్రేమించే వారిగా మార్చబడదుము గాక. మనం ఏం చేస్తాం చెప్పనా, దీవించినప్పుడు మాత్రం హల్లెలూయా అని చెప్తాం. ఏదైనా ఒక దీవెన రాకపోని, ఏదైనా ఒక పని అవ్వకపోని, ఏదైనా ఒక పని జరగకపోని అప్పుడు చూడాలి మన తడాక దేవుడు ఏం చేశాడు అనే మాటలు మన నోట వస్తాయి. కానీ దేవుడు మనల్ని దీవించినా మనం ఆయన ప్రేమించాలి. దేవుడు మనల్ని కఠినంగా చూసినా సరే చెప్పలే ఆ మాట, ఆయన ఏం చేయాలండి, మనం ప్రేమిస్తూనే ఉండాలి. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రోజున ఆ చదివిన మాటలు మనం గమనిస్తే తండ్రి ఇద్దరిని ప్రేమించాడు. వీడు పాడు చేస్తాడు ఆస్తి అని తెలుసు, అయినా ప్రేమించాడు. వీడు ఆస్తి అంతా కూడా మొత్తం పోగొడతాడని తెలిసిన తండ్రి ప్రేమించాడు. తండ్రి ప్రేమ అలాంటిది. ఆ తండ్రి ఎంతగా ప్రేమించాడంటే ఆ కుమారుడు సమస్తం తీసుకుని దూరదేశం వెళ్ళిపోతున్నా, ఎక్కడికా వెళ్ళేది ఈ ఊళ్ళోనే ఉండు అని అనలేదు. ఆస్తి అంతా తీసుకుని వెళ్ళిపోతుంటుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేగా అక్కడ చరిత్రలో కనపడదు. దూరదేశానికి వెళ్ళిపోయాడు. ఇక చరిత్ర మనకు తెలిసిందే కదా. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా, దేవుడు మనల్ని ప్రేమించినా మనం ఆయన ప్రేమించాలి, కఠినంగా చూసినా మనం ప్రేమించాలి ఆయన్ని. అంటే ఒక్క మాట చెప్తే మీకు అర్థమయ్యే మాట, షడ్రకు మెషకు అబేద్నెగో ముగ్గురు వాళ్ళు ఈ పరిశుద్ధతను కాపాడుకున్న వాళ్ళ కాదా చెప్పండి? అపవిత్రత అంటకుండా కాపాడుకున్న వాళ్ళ కాదా చెప్పండి? వాళ్ళ ముగ్గురికి సమస్య రాలేదా? వాళ్ళ ముగ్గురికి మామూలు సమస్య రాలా. ఆ ఊరిలో ఒక శాసనం పెట్టారు. ఆ ఊళ్ళో ఒక శాసనాన్ని సిద్ధపరిచి, ఇదిగో ఈ ప్రతిమకి తప్ప దేనికి ఎవరు మొక్కకూడదు, ఈ ప్రతిమకి తప్ప ఎవరు ఎక్కడ నమస్కారం చేయకూడదు. దానికి ముందు ఇంకొక శాసనం వచ్చింది, నెల రోజుల పాటు రాజును తప్ప ఎవరిని ఏ దేవుణ్ణి పూజించకూడదు అని వచ్చింది. ఏ శాసనం వచ్చినా సరే వీళ్ళు బబులోను దేశానికి బానిసలుగా తీసుకురాబడిన వాళ్ళే, బబులోను దేశానికి ఒక బానిసలుగా పనివాళ్ళగా చాకిరీ చేయడానికి వచ్చిన వాళ్ళే. కానీ దేవుడు వాళ్ళని అంత పరిశుద్ధంగా వారిని అంత కాపాడడానికి గల కారణం ఏంటంటే, వారు దేవుడు మమ్మల్ని ప్రేమించినా మేము ప్రేమిస్తాం, దేవుడు మాకు ఏమి ఇవ్వకపోయినా మేము ప్రేమిస్తాం, దేవుడు మమ్మల్ని కఠినంగా చూసినా మేము ప్రేమిస్తాం, దేవుడు మాకు ఏ మేలు చేయకపోయినా మేము దేవునినే ఆరాధిస్తాం అనే గుంపులో ఉన్నారండి. వాస్తవం ఒక మాట చెప్తాను వినండి. బానిసలుగా తీసుకొచ్చారు, రాజు బిడ్డలే. బానిసలుగా తీసుకొచ్చిన తర్వాత దేవుడిని అనాలి, మేము రాజు బిడ్డలుగా ఉన్నాం కదా, బానిసలుగా మమ్మల్ని తీసుకొచ్చారు. ఎక్కడ ఉన్నాడండి దేవుడు? బానిసలుగా తీసుకొచ్చాడు, ఇంకేం కాపాడుకోవాలని పవిత్రత, బానిసలుగా తీసుకొచ్చాడు, ఇంకేం కాపాడుకోవాలని యథార్థత అని అనుకోవచ్చు. కానీ వాళ్ళు అంటారు, అయ్యా మాకు శాకాహారం పెట్టండి, మేము అపవిత్రమైనది ముట్టం, మా దేహంలో అపవిత్రమైనది అంటకూడదు అని వాళ్ళు అంతగా తీర్మానం చేసుకున్నారే. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా, రాజు శాసనం చేయబడినని సంతకం చేయబడిన తెలిసి కూడా దానియేలు ఏం చేశాడు తెలుసా? రోజుకి ముమ్మారు ఆయన గదిలోకి వచ్చి యెరూషలేము తట్టు ఆయన కిటికీలు తెరిచి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మీరు చేస్తారా? ఏదైనా శాసనం వస్తే ఎప్పుడు ప్రార్థన చేయండి అని ఇంట్లో వాళ్ళు పోరు పెడితే తప్ప ప్రార్థన చేయరు. కొంతమంది ప్రార్థన చేయండి అని చెప్పి పిల్లల్ని తల్లిదండ్రులు పోరు పెడితే తప్ప ప్రార్థన చేయరు. కానీ ఇక్కడ దానియేలు చేసిన కార్యం ఏంటి చెప్పనా? ఇట్టి శాసన సంతకం చేయబడిన తెలిసి కూడా ప్రార్థన చేయకూడదు, చేస్తే సింహాల బోనులో పడేస్తారని తెలిసి కూడా ఆయన ప్రార్థన చేయడానికి యథాప్రకారంగా ముమ్మారు దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీదకి వచ్చాడు. ఆమెను చెప్పండి. ఈరోజు నీ కుటుంబంలో నీవు ఎన్నిసార్లు ప్రార్థన చేయగలుగుతున్నావు? దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నన్ను తోసేశాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడని పాడుతున్నావు. ఈ పాట పల్లవులు ఎక్కువైపోయాయి.
కానీ దేవుడు దూరం అయిపోయాడు పాట కంటే దేవునికి నేను సమీపస్తుడిగా మార్చబడాలి. ఉదయం మోకరిస్తా, మధ్యాహ్నం మోకరిస్తా, సాయంత్రం మోకరిస్తా, రాత్రి మోకరిస్తా అనే పాట మన ఇంట్లో ఉంటుందా? ప్రార్థన అంటే విసుగు, ప్రార్థన అంటే చిరాకు, ప్రార్థన అంటే ఇప్పుడు చేయలేములే అనే పరిస్థితి. కానీ ప్రార్థన చెయ్యకూడదనే శాసనం వచ్చినా, సంతకం వచ్చినా సరే దానియేలు దేవుని సందులో మోకరించడం మానలేదండి. అట్టి ప్రార్థనాత్మ చేత మనందరం నింపబడుదుముగాక. ప్రార్థనలో మనం నిత్యము పోరాడగలిగిన, అభిషేకం కలిగిన వ్యక్తిగా మార్చబడుదుముగాక. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తా, అదేంటంటే షడ్రకు, మెషకు, అబేద్నెగో వారికి ఒక శాసనం వచ్చింది, ప్రతిమకు తప్ప దేనికి మొక్కకూడదు అని. అందరూ అన్నారు, రే కాసేపు కళ్ళు మూసుకొని మొక్కు, సరిపోద్ది, మీ ప్రాణాలు కాపాడబడతాయి. చూసారా అగ్ని ఎలా ఉందో? మన దానియేలు సింహం బోన్లో ఏమైందో చూసారా? అగ్ని ఎలా ఉందో చూసారా? ఒక్కసారి మోకరించండి, ఒకసారి కళ్ళు మూసుకోండి, ఒక్కసారి ఇదిగో ఆ దండం పెట్టి ఇలా దండం పెట్టుకొని వచ్చేటి పక్కకి అని అంటున్నారు. కానీ వాళ్ళు ఏమన్నా తెలుసా? 3:17 ఉంటుందండి. ఏమన్నా చెప్పా? మేము సేవించుచున్న దేవుడు మండుచు ఉన్న వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మనం ఆరాధించే దేవుడు ఎవరికి ఉన్నారండి? శ్రమలో నిన్ను విడిచిపెట్టేవాడు కాడు, శ్రమలో నిన్ను ఆ శ్రమల కొలిమి అప్పగించేవాడు కాడు, ఆ శ్రమలలో నుంచి నిన్ను తప్పించగలిగిన వాడు. ఆమె చెప్పండి. అయితే నీవు దేవునికి అనుకూలమైన వ్యక్తిగా, దేవునికి సమీపమైన వ్యక్తిగా, దేవునికి అనుకూలంగా జీవించే వ్యక్తిగా నేను మార్చబడేట్లుగా నా దేవుడు సహాయం చేయనుగాక. వాళ్ళు ఒక మాట అంటారంటే, ఒక చక్కటి మాట ఉంటుంది, మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల అగ్ని గుండంలో నుంచి మమ్మల్ని తప్పించి రక్షించడానికి సమర్థుడు. మరొక మాట అంటారు, నీ వశమున పడకుండా. ఈ మాట అన్నారా? అందరు వినండి. నీ వశమున పడకుండా మమ్మల్ని రక్షిస్తాడు రాజా. ఒక మాట అంటాడు, ఇంకొక మాట, ఒకవేళ నా దేవుడు నన్ను రక్షించినా, నా దేవుడు నన్ను రక్షించకపోయినా, ఇదిగో ఈ ప్రతిమకు మాత్రం మేము మొక్కం. గట్టిగా ఆమె చెప్పండి. మనం ఎన్నిసార్లు అండి, దేవుడు నన్ను రక్షిస్తే, దేవుడు నాకు ఆరోగ్యం ఇస్తే, దేవుడు నాకు కారు ఇస్తే, దేవుడు నాకు కనకం ఇస్తే, దేవుడు నాకు ఇల్లు ఇస్తే, దేవుడు నాకు వెండి ఇస్తే, దేవుడు నాకు బండి ఇస్తే, దేవుడు నాకు బంగారం ఇస్తే, దేవుడికి నేను ఇది ఇస్తా అని అంటాం. కానీ అది కాదు ఇక్కడ. ఆయన మమ్మల్ని రక్షించినా, ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, ఇదిగో ఈ ప్రతిమకు మాత్రమే మొక్కం. ఈ విధంగా మన భక్తి ఉండాలండి. ఈ విధంగా మన ఆత్మజీవితం ఆయనకి సన్నిహితంగా ఉండాలండి. శ్రమ వచ్చినప్పుడు పారిపోయే వాళ్ళు ఉంటారు, శ్రమ వచ్చినప్పుడు వెనకబడిపోయే వాళ్ళు ఉంటారు, మేలు జరగలేదని చెప్పి మందిరం ఆగిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఏది జరిగినా జరగకపోయినా నా దేవుడు నాకు ఈ జన్మిచ్చాడు, దేవుడు నాకు ఈ ఆరోగ్యం ఇచ్చాడు, నా దేవుడు నాకు ఈ బ్రతుకిచ్చాడు, ఆయన నేను స్తుతించకుండా ఉండలేననే వారిగా మనము మార్చబడుదుముగాక. ఈరోజు దేవుడు మనకు ఆరోగ్యం ఇవ్వకపోతే ఏం కష్టపడగలుగుతాం? ఈరోజు దేవుడు మనకు ఆయుష్ ఇవ్వకపోతే ఏం సంపాదించగలుగుతాం? ఈరోజు దేవుడు మనకు ఆయన ఉన్నతమైన అభిషేకం ఇవ్వకపోతే ఆత్మలో మనం ఎలా మండగలుగుతాం? ప్రతిరోజు కూడా మనమండి ఆయన రక్షించినా రక్షించకపోయినా నేను ఆయననేమి ఆరాధిస్తాననేటట్లుగా మన జీవితం మార్చబడును గాక. ఇంకొక మాట అంటారండి, వాళ్ళు రాజుని పేరు పెట్టి పిలుస్తారు, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందండి? వాళ్ళకి ఆ ధైర్యం ఎలా వచ్చింది? మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, ఆయనకి సమీపంగా మేము ఉన్నాం, ఆయనకి దూరం కాల, ఆయన దగ్గరగా మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని రక్షించడానికి ఆయన సమర్థుడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, ఆయన మమ్మల్ని కాపాడకపోయినా, ఆయన మాకు ఆరోగ్యం ఇవ్వకపోయినా, ఒకవేళ ఆయన మమ్మల్ని చంపినా ఆయన కోసం చనిపోతామే తప్ప ఈ పని మాత్రమే చేయము. ఆ విధంగా మన ఆత్మజీవితం మార్చబడాలండి. దేవునికి దూరమయ్యే వారిగా కాదు, దేవుడు నాకు మేలు చేయలేదు అని దూరమయ్యే వారిగా కాదు, మేలు చేసినా మేలు చేయకపోయినా ఈ ప్రాణం ఉన్నంత వరకు, ఈ దేహం ఉన్నంత వరకు, ఈ ఆరోగ్యం ఉన్నంత వరకు, ఈ శరీరం ఉన్నంత వరకు నా దేవుని నేను ఘనపరుస్తాను, నా దేవుని నేను ఆరాధిస్తాను, నా దేవుని సందులో నేను మోకరిస్తాను అనే ఆత్మ కలిగిన వ్యక్తులుగా మనము మార్చబడుదుము గాక. చిన్న కుమారుడు తండ్రి ఆస్తిని తీసుకొని దూరం అయిపోయాడు. కుమారుడు దూరం అయిపోయాడు కానీ తండ్రి మాత్రం కుమారుడిని దూరం చేసుకోలేదండి. అది అక్కడ రాసిన మాట. తండ్రికి కుమారుడు దూరం అయిపోయాడు కానీ తండ్రి మాత్రం
ఎప్పుడు ఆ దారంగా చూస్తూ ఉండుంటాడు. ఏ రోజైనా నా కుమారుడు వస్తాడు, ఏ రోజైనా నా కుమారుడు వస్తాడు, ఏ రోజైనా నా కుమారుడు వస్తాడు అని ఎప్పుడు ఆ త్రోవ ఇంకా ఆ దారుల వెంక చూస్తూ ఉన్నాడేమోనండి. ఒక రోజున రానే వచ్చింది. దూరదేశం వెళ్ళాడు, అన్ని పోగొట్టుకున్నాడు. ఇక తినడానికి తిండి లేక అన్నీ ఉన్నప్పుడు తండ్రి దగ్గర ఆస్తి తీసుకొచ్చినప్పుడు స్నేహితులు ఉన్నారు, కలిసి తినేవాళ్ళు ఉన్నారు. రారా ఇటు వెళ్దాం, సినిమాకి వెళ్దాం పదా, అక్కడికి వెళ్దాం పదా, ఇక్కడికి వెళ్దాం పదా అని తీసుకెళ్లే వాళ్ళు ఉన్నారు. కానీ అన్నీ పోయిన తర్వాత స్నేహితులు కూడా దూరం అయిపోయారు. అందరు దూరం అయిపోయిన తర్వాత ఒంటరి అయిపోయి ఆకలికి అలమటిస్తూ అనుకున్నాడు, నా తండ్రి అంటే అనేకలు పనివాళ్ళు ఉన్నారు కదా, ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయింది అనుకొని ఒక చోట పనికి చేరి పందులకు పొట్టు వేయడానికి వెళ్ళాడండి. ఆ యజమాని అని ఉంటాడేమో, అయ్యా పొట్టు వేస్తాను కానీ ముందుకు వచ్చి నాకు ఆహారం పెట్టాయా అంటే ఆయన ఒప్పుకొని ఉండడేమో. నువ్వు ముందు పని చేయరా, నీ పనిని చూసి నీకు ఆహారం పెడతా అని ఉంటాడేమో. వాటికి పొట్టు వేస్తూ ఆ పొట్టన్న తిని ఆకలి తెచ్చుకుందాం అనుకుంటే పందులు ఊరుకోవట్లేదంట. నువ్వెవడరా మా ఆహారం తింటున్నావు, నువ్వెక్కడి నుంచి వచ్చావు, మా ఆహారం ముట్టుకుంటున్నావు అని పందులు కూడా తోసేసినాయి. అప్పుడు పరిశుద్ధ గ్రంథం రాసిన మాట చెప్పనా, చిన్న కుమారుడికి ఏమొచ్చినప్పుడు, అది బుద్ధి వచ్చినప్పుడట నా తండ్రి అంట అనేకుల కూలి వాళ్లకు ఏముందని అనుకున్నాడు, సమృద్ధిగా అన్నం దొరుకుతుంది కదా, నేనేమి ఇక్కడ ఈ విధంగా పస్తులు ఉంటున్నా, కరువులో ఉన్నా అని చెప్పి కుమారుడిగా కాదు పనోడిగా వెళదాం అనుకుని బయలుదేరాడండి. దూరం అయిపోయిన వ్యక్తి మరలా సమీపంగా అవ్వాలని చెప్పి వస్తున్నాడు. ఆయన ఎన్నెన్నో అనుకున్నాడు, ఎన్నెన్నో ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయ్యా ఇదిగో ఇలా వంట, నీ కొడుక కాదు పనోడిగా వంట, కూలివాడికి ఇచ్చినట్టుగా నాకు కూడా జీతం ఇవ్వు అని ఎన్నో మనసులో అనుకుని వచ్చాడండి. ఒక్క మాట చెప్తాను, ఆ కుమారుడు అంత దూరాన ఉండగానే వాడు స్నానం చేసి ఎన్ని రోజులు అయిందో, మురిగ్గా ఉన్నాడేమో, మట్టి బట్టి ఉన్నాడేమో, మొత్తం అంతా తన దగ్గర వాసన వస్తుందేమో, ఏమో చూడాల తండ్రి. ఎప్పుడు గుమ్మ వైపు చూస్తుండేవాడు. కుమారుని చూసి పరుగు 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 పరుగుని వెళ్ళి తనను కప్పి వస్త్రంతో కప్పి ముద్దు పెట్టుకొని తన ఇంట్లోకి తీసుకొచ్చాడు. ఎందుకు చెప్పనండి, వాస్తవానికి అలా వెళ్ళిపోయిన వాళ్ళను మరలా తిరిగి వస్తే మోషే ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపాలి. నా కొడుకు చనిపోవడానికి వీల్లేదు, నా కొడుకు రాళ్లతో చంపబడడానికి వీల్లేదు, నేను కాపాడుకుంటా. ఒకవేళ రాయి పడిందా నా మీద పడుతుంది, రాయి పడిందా నాకు తగులుతుంది అని వెంటనే వెళ్ళాడు. వస్త్రం కప్పాడు, ఎవరికి కనబడకుండా వస్త్రం కప్పి తన ఇంట్లోకి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడు తెలుసా, వెంటనే నా కొడుకు స్నానం చేయించండి, వెంటనే నా కొడుకుకు ఆ మలిన వస్త్రాలు తొలగించండి, వెంటనే నా కొడుకుకు శుద్ధీకరించి ఇదిగో ఉంగరం పెట్టండి, వస్త్రం చేయండి, చెప్పులు తొడిగించండి. ఇవన్నీ చేసి అంటాడు, వధించండి, గొర్రె పిల్లని వధించండి, మేక పిల్లని వధించండి, అందరికీ భోజనాలు సిద్ధపరచండి అంటున్నాడండి. అంటే ఒక మాట చెప్పనా, తన కుమారుడికి బదులుగా రక్తం చిందించబడింది ఆ ఇంట్లో. ఈ రోజున చంపబడవలసిన కుమారుడు ఏ విధంగా తండ్రి చెంతకు వచ్చాడో, దూరం అవుతున్న మనము ప్రతిరోజు దేవునికి సమీపస్తులుగా మార్చబడుదుముగాక. ఈ జీవన పోరాటంలో దేవునికి సమీపంగా ఉండడం చాలా కష్టమైపోతుంది తెలుసండి. ఈ జీవన పోరాటంలో దేవునికి సమీపంగా బ్రతకడం చాలా కష్టమైపోతుంది. ఎంతసేపు ప్రార్థన చేసుకున్నారా అని ఎవరిని అడిగాను అనుకోండి, సమయం లేదండి. తిన్నారా? తిన్నామండి, శుభ్రంగా తిన్నాం అంటే దేనికి సమయం లేదు. అసలు ప్రార్థన చేసుకోకుండా ముద్ద ఎలా దిగుతుంది చెప్పండి. ప్రార్థన చేసుకున్నారా అంటే సమయం ఉండలేదండి. లేకపోతే మాకు కూడా ప్రార్థన చేసుకోవాలని ఉంది, మాకు కూడా వాక్యం చదవాలని ఉంది, కానీ ఏముంటలా, సమయం ఉంటలా. దేవునికి దూరం అయిపోతున్నాం. ఒక మాట చెప్పనా, దేవునికి దూరం అయిపోతుంటేనంట ఎవరికి దగ్గర అవుతాం, అపవాదికి దగ్గర అయిపోతుంటాం. ఈరోజు నేను దేవునికి దూరం అవ్వకూడదు. అందుకే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ లోకం బిజీలో, మన పనుల్లో ఉన్నటువంటి ఒత్తిడిలో, మనకున్నటువంటి బలహీనతల్లో, మనకున్నటువంటి అనారోగ్యాల్లో ఎంతసేపు తినడానికి దూరం అవ్వం. ఏమిటి తినకపోతే ఎలా అండి, నీరసం అయిపోతాం. తినకపోతే ఎలా అండి, ఆరోగ్యం క్షీణించిపోతుంది. మరి దేవునికి దూరం అయిపోతే నీ ఆత్మ క్షీణించిపోతుంది కదా. దేవునికి దూరం అయితే నీ ఆత్మ బలహీనమైపోతుంది కదా. పరిశుద్ధాత్మకు దూరం అయిపోతే నీలో ఉన్నటువంటి అభిషేకం చల్లారిపోతుంది కదా. ప్రతిరోజు మనము దేవునికి సమీపస్తులుగా మార్చబడేట్లు నా దేవుడు సహాయం చేయనుగాక. ప్రతిరోజు దేవుని సమీపస్తులకు మార్చబడేట్లు ప్రభు సహాయం చేయనుగాక. అదే లోకసవతలు కనబడుతుంది. ప్రేమగల తండ్రి ఆస్తి పనిచేశాడు, కానీ కుమారుడు దూరదేశం వెళ్ళిపోయినా తిరిగి వస్తుంటే మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటున్నాడు. ఆమెన్ చెప్పండి. తన మీద ఏ రాళ్ళు పడకూడదు, తన బిడ్డకి ఏ హాని కలగకూడదని మొదట పరుగుని వెళ్ళి ఒక వస్త్రాన్ని బిడ్డ మీద కప్పి ఆ వస్త్రం నుంచి త్వరగా ఇంట్లోకి తీసుకొచ్చి, ఇదిగో నా బిడ్డని
మరలా స్నానం చేయించండి, ఆ మురికంతని తొలగించండి, ఉంగరం పెట్టండి, వస్త్రాలు తొడిగించండి, చెప్పులు తొడిగించండి. నా కుమారుడు మరలా తిరిగి బ్రతికాడు, దేవునికే మహిమ కలుగును గాక. మనల్ని గురించి దేవుడు అలా సంబరపడుతుంటాడండి. మనం ఎప్పుడు దూరమయ్యేవారిగా కాదు, కొన్నిసార్లు ప్రార్థనకు దూరం అయిపోతుంటాం, పరిచర్యకి దూరం అయిపోతుంటాం, పాట పాడే తలాంతి ఇచ్చాడు దానికి దూరం అయిపోతుంటాం, ఆరాధన చేసే తలాంతి ఇచ్చాడు దానికి దూరం అయిపోతుంటాం. దేవుడు మనం ఇచ్చినటువంటి తలాంతులు ఎందుకు పాతి పెట్టాలి? ఎన్నోసార్లు విన్న ఉపమానాలేక మనం తెలియనే కాదుగా. తలాంతులు ఇస్తేనట అందరూ రెట్టింపు చేసి తీసుకుని వస్తే ఒక్కడు మాత్రం ఏం చేశాడు? అయ్యా నీవు కఠినమైన వాడవని తెలుసు, నీవు మామూలుడు కాదు, విత్తన చోట కోయివాడవని, చల్లని చోట పంట కూర్చుకునేవాడు కఠినాత్ముడు నాకు తెలుసు, అందుకే నీది జాగ్రత్త చేసి తీసుకొచ్చానయ్యా అని అంటాడు. ఈరోజు మన తలాంతును మనం వినియోగించుకునే వారిగా మార్చబడదుము గాక. ప్రార్థన తలాంతు ఇచ్చాడు కదా మీకు, ప్రతిరోజు ప్రార్థన ఎంతసేపు చేయగలుగుతున్నారు? పాడగలిగిన తలాంతు ఇచ్చాడు కదా, ప్రతిరోజు మందిరంలోనే కాదు మీ ఇంట్లో ఎంతసేపు పాడగలుగుతున్నారు? ప్రతిరోజు దేవుని సన్నిధిలో ఎంతసేపు ఆయన వైపు చేతులెత్తి ఆరాధించగలుగుతున్నారు? ప్రతిరోజు ఎంతసేపు దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నారు? ప్రతిరోజు ఎంతసేపు దేవునికి సన్నిహితంగా మార్చబడగలుగుతున్నారు? మన ఆశీర్వాదం పోగొట్టుకుంటున్నాం ఇవన్నీ చేయకపోతే అని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు ఉద్దేశించిన ఎడల నా యొద్దకే రండి, నా సత్యాన్ని బట్టి, నా నీతిని బట్టి, నా న్యాయాన్ని బట్టి నేను మీకు ఒక ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని బట్టి మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను. ఆ ప్రమాణాన్ని బట్టి నేను మిమ్మల్ని ఆశీర్వదించిన తర్వాత మీరు ఆ ఆశీర్వాదాన్ని బట్టి అతిశయించేవారిగా మీరు మార్చబడుదురుగాక, మీరు అతిశయించేవారిగా మార్చబడుదురుగాక. ఒకటేమో దేవుని చిత్తాన్ని, దేవుని నడిపింపును, వాక్యాన్ని అపార్థం చేసుకుని దేవునికి దూరం అయిపోయిన గుంపు. రెండో గుంపు మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం. అక్కడ రాసిన మాట, ఏలియా గారు పారిపోతుంటాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 3-4 చదవండి ఒకసారి. లేచి తన ప్రాణమును కాపాడుకున్నటకై పోయి తాను ఒక దిన ప్రయాణం అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై వచ్చి అంటున్న మాటలండి ఇవి. ఒకప్పుడు ఈయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు ఆకాశం మూయబడింది. ఒకప్పుడు ఈయన ప్రార్థన చేస్తే అగ్ని దిగింది. ఒకప్పుడు ఈయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగాయి. 450 మంది ప్రవక్తలను ఓచకోత కోసేసాడు, బయలు ప్రవక్తల్ని. ఆ తర్వాత వాళ్ళందరిని చంపిన తర్వాత అక్కడి నుంచి ప్రయాణమైన తర్వాత ఒక రాణి మాట విని భయపడిపోయాడండి. ఒక రాణి వార్త విని భయపడిపోయాడు. రేపటికల్లా నిన్ను ఇలా చేస్తా, వారి వల్లే చేస్తా అన్న మాట విని భయపడిపోయి పారిపోవడం, దేవునికి దూరం అవుతూ మొదలుపెట్టాడు. అక్కడేమో తండ్రికి దూరం అయిపోయాడు ఒక కుమారుడు. ఈ రోజున దేవునికి దూరమైన వారి గుంపు మనం చూస్తున్నాం. ఆశీర్వాదం పొందుకోకుండా ఆశీర్వాదాన్ని కాలదనుకుంటున్న గుంపు మనం చూస్తున్నాం. ఒక గుంపు దేవునికి దూరం అయిపోయి, దేవుని సన్నిధికి దూరం అయిపోయి, సమస్తం పోగొట్టుకొని, అన్ని పోగొట్టుకున్న తర్వాత మరలా తండ్రి దగ్గరికి వస్తే తండ్రి కనికరించాడు. ఇక్కడేమో ఈ గుంపు ఎవరంటే దేవునిలో ఎదిగిన వారే, మండిన వారే, అభిషేకించబడిన వారే, అగ్ని దింపిన వారే. ఒక మాట విని భయపడి దేవునికి దూరం అయిపోతున్నాడు, భయంతో దేవునికి దూరం అయిపోతున్నాడు. అలా వెళుతూ 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 అనుకుంటున్నాడు. ఇప్పుడు చదవండి, 4వ వచనం చదవండి. ఇప్పుడు ఒక రోజంతా ప్రయాణం చేయగలిగినంత ప్రయాణం చేసి ఊళ్ళో లేడు, ఊర్లోంచి దాటిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయి, అరణ్యంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఒక చెట్టు కింద ఉన్నాడు. ఏం చెట్టు అది? బదరీ వృక్షం కింద. ఎలా ఉన్నాడంటే మరణాపేక్ష గలవాడై ఉన్నాడు. ఎందుకని అక్కడికి వచ్చాడు చెప్పనా? మీకు తెలిసే ఉండొచ్చేమో. బదరీ వృక్షం అంటే ఆ చెట్టులో నుంచి ఒక విషవాయువు వదిలేటువంటి ఒక క్రియ ఉంటుంది. ఈయన ఏమనుకున్నాడంటే నేను చేసిన భక్తి చాలు, నేను చేసిన ప్రార్థన చాలు, నేను చేసిన గొప్ప కార్యాలు చాలు, నేను చేసిన ఘనకార్యాలు చాలు. అక్కడ అంటాడు, ఎంత మట్టుకు చాలయ్యా, నన్ను ఎంతవరకు వాడుకున్నావు చాలు.
మరణాపేక్ష కలిగిన వాడై ఒకేసారి చనిపోవాలని అనుకుంటూ ఇక్కడికి వెళదాం. ఈ బదరు వృక్షం కింద విషవాయువు వదులుతుంది కదా, ఆ విషవాయువు నేను పీల్చుకొని నిదానంగా క్షీణించి చనిపోదాం అనుకుని అక్కడికి వచ్చాడండి. కనికరం కలిగిన దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీవు బదరి వృక్షం కింద నీ దగ్గరికి దిగి వస్తాడు. ఆమెను చెప్పండి. నీవు మరణాపేక్ష కలిగిన వాడివి ఉన్న నీ దగ్గరికి దిగి వస్తాడు. ఆమెను చెప్పండి. నాకెవరు లేరు అని అనుకుంటావా? నీ దగ్గరికి ఆయన దిగి రాబోతున్నాడు. ఆమెను చెప్పండి. నీవు మరణాపేక్ష గలవాడవై ఉండి బదరీ వృక్షం కిందకి వెళ్ళి ఇక చనిపోదాం, వాళ్ళకంటే గొప్పవాడిని కాదు, వీళ్ళకంటే గొప్పవాడిని కాదు, వాళ్ళకంటే ప్రార్థన పరుడిని కాదు, వీళ్ళకంటే భక్తి పరుడిని కాదు అని అనుకొని ఇక చనిపోదాం. మనిషికి వచ్చే ఒక ఆలోచన చెప్పనండి. చిన్న శ్రమ రాగానే, ఒక చిన్న కష్టం రాగానే మనిషికి వచ్చే ఆలోచన చెప్పనా? ఇక బతుకు అనవసరం, దేనిలో దూకి ఏదైనా మింగి లేదా ఒక తాడు కట్టుకొని ఎన్ని ఆలోచనలు వస్తాయి. బతకడానికి ఒక్క ఆలోచన రాదు, చనిపోవడానికి మాత్రం 1,00,000 ఆలోచనలు వస్తాయి అంటారు. ఈ రోజున దేవుని కొరకు నీవు జీవిస్తూ ఈ బ్రతుకిచ్చిన దేవుని కోసం నీవు నిలబడగలిగి బ్రతకగలిగితే నా దేవుడు నీ పట్ల ఉన్నతమైన కార్యాలు జరిగించబోతున్నాడు. నా దేవుడు నీ పట్ల ఉన్నతమైన కార్యాలు చేయబోతున్నాడు. ఈ రోజున విశ్వసించండి. ఈ మాటలు వింటున్న మన జీవితంలో బదరీ వృక్షం కిందకి వెళ్ళి చనిపోదాం అనుకున్నాడు, మరణాపేక్ష కలిగిన వాడై. కానీ దేవుని దూత అక్కడికి దిగొచ్చి ఏం చేసిందో తెలుసండి? అక్కడే నిప్పులు పెట్టాడు, పొయ్యి అంటించాడు, చక్కటి రొట్టెలు కాల్చి లేపి, అయ్యా ఏలే గారు తినండి అంటే లేచాడు. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఈ వంట ఎక్కడి నుంచి వచ్చింది? ఏం అడగల, చక్కగా తిన్నాడు, మళ్ళీ పడుకున్నాడు. దూత ఎంతసేపు అక్కడ కాపలా ఉందో, ఎంతసేపు కాపలా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందో, మరలా లేపి, అయ్యా ఈ ఆహారం కూడా తిను. ఆ ఆహారం తిన్న తర్వాత దూత చెబుతాడు, శక్తికి మించిన ప్రయాణం ఉంది. చెప్పండి గట్టిగా ఆమెనని. మీకు శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఆమెను చెప్పండి. మీ జీవితంలో మీరు అలసిపోయారా? మీ జీవితంలో సమస్యలు పోయారా? ఇక నా బ్రతుకు మారదు అని అనుకుంటున్నారా? నా పరిస్థితి మారదు అని అనుకుంటున్నారా? నా బ్రతుకు మారదు అని అనుకుంటున్నారా? దేవుడు కూడా నన్ను ఆశీర్వదించడు అని అనుకుంటున్నారా? మీ బ్రతుకును దేవుడు మార్చబోతున్నాడు. మీ చరిత్రను దేవుడు మార్చబోతున్నాడు. నీ స్థితిని దేవుడు మార్చబోతున్నాడు. నీ యొద్దకే దేవుని దూత దిగి రాబోతున్నాడు. నీ యొద్దకే వచ్చి నీకు వాక్యమనే జీవాహారాన్ని నీకు దేవుడు పెట్టబోతున్నాడు. ఆ జీవాహార బలము చేత ఎన్ని రోజులు ప్రయాణం చేశాడు ఏలియా గారు? 40 రోజులు ప్రయాణం చేయగలిగాడండి ఒక్క పూట భోజనంతో. ఈ రోజున అట్టి బలమైన ఆహారం ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకిచ్చిన జీవవాక్యమైన ఆహారం చేత నీకు దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా పరిగెత్తుదువుగాక. ఈ ఆయుష్కాలం అంతా దేవుని వాక్యాన్ని చేతబట్టుకుని పరిగెత్తుదువుగాక. ఈ ఆయుష్కాలం అంతా దేవుడిచ్చినటువంటి కృపతో ముందుకు సాగిపోయే వ్యక్తిగా మార్చబడుదువుగాక. ప్రేమగల దేవుడు మరణం నుండి జీవంలోనికి ఏలియాను దాటించాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండంలో ఒక మాట చూడండి. ఈ రెండో మాట చెప్పి నేను ముగించేస్తాను. నిర్గమకాండం 20 అధ్యాయం 18 వచనం రాసిన మాట ఒకసారి చూడండి. 18, 19. ప్రజలందరూ ఆ ఉరుములు, మెరుపులు, ఆ బూరధ్వనియు, ఆ పర్వతము ధూమమును చూచి భయపడి దూరంగా తొలగిపోతున్నారండి. అర్థమైందండి? ఒకడేమో తండ్రి ఆస్తిని ప్రేమించి ఆస్తి కావాలని చెప్పి తండ్రికి దూరం అయిపోయాడు. ఇక్కడ మనం చూస్తున్నాము దేవునికి భయపడి దూరంగా పారిపోతున్నారు. ఏలియా గారు దూరంగా పారిపోయాడు భయపడి. ఇక చాలయ్యా భక్తి, ఇక చాలయ్యా నాకు ఈ జీవితం, ఇక చాలయ్యా నాకు ఈ బ్రతుకు, ఇక చాలయ్యా ఈ సేవ, ఇక చాలయ్యా ఈ అద్భుతాలు అనుకుని దూరంగా పారిపోతే దేవుడు విడిచిపెట్టల. ఇక్కడ ఒక మాట మీరు చూసిన మాట ఏంటంటే ప్రజలందరూ ఆ 18 వచ్చిన మరలా చదవన్నానా? ఆ ఉరుములు, ఆ మెరుపులు, ఆ బూర ధ్వనియు, ఆ పర్వతం మీద ఎగసిపడుతున్న ధూమమును చూచి భయపడి దూరముగా నిలిచి మోషేది ఇట్లయినాడు. ఏమన్నారు? అయ్యా మోషే గారు, నీవు మాట్లాడు మాతో, మేము వింటాం, అంతేగాని డైరెక్ట్గా దేవుడిని మాతో మాట్లాడని చెప్పొద్దయ్యా. ఒకవేళ దేవుడే కనుక మాతో డైరెక్ట్గా మాట్లాడితే మేము చనిపోతాం అని అంటున్నారండి. అందుకు మోషే ఏమన్నాడు తెలుసా? భయపడకండి, మిమ్మును పరీక్షించుటకును మీరు పాపమును చేయకుండానట్లును
ఆయన భయము మీకు కలుగునట్లుగా దేవుడు దిగి వచ్చాడు. ఆమెను చెప్పండి. ఈ రోజున దేవుని భయం మనలో కలగాలండి. ప్రజలు ఆ భయం అంటే భయపడడం అంటే అమ్మో మా నాన్న బెల్ట్తో కొడతాడరా, వాతలు తేలిపోతాయిరా అనే భయం కాదు. గౌరవంతో కూడిన భయంతో మనము సాగుదుముగాక. ఈ రోజున దేవుని యందు మనం భయం ఏంటో చెప్పనా? మందిరానికి వెళ్ళకపోతే దేవుడు నాకేదో నష్టం కలుగు చేస్తాడు అనే భయం కాదు. దేవుని సన్నిధికి నేను కనబడకపోతే నా ఆత్మీయ జీవితం ఎక్కడ సన్నగిలిపోతుందో అనే భయంతో మనం అడుగులు ముందుకు వెయ్యాలండి. ఆ విధంగా ఆత్మీయత సాగాలి. దేవుని సన్నిధికి ఒక పూట వెళ్ళకపోతే ఏమైంది లేరా? ఒక పూట వెళ్ళకపోతే ఏమైంది? దేవుడు కొట్టేస్తాడా? దేవుడు ఏమైనా మనం చేసేస్తాడా అని అనుకుంటుంటాం. కానీ ఒక్క పూట నా దేవుని సన్నిధిలో ఉన్న మేలులు నేను పొందుకోకుండా నేను ఎలా ఈ ఆత్మీయ జీవితాన్ని ఎదగగలను? ఒక్క పూట నా దేవుడు నాతో మాట్లాడకపోతే నేను ఎలా జీవించగలను అనే భయంతో మన ఆత్మీయ జీవితం ముందుకు సాగాలండి. ఒకటేమో దేవుని వాక్యాన్ని, దేవుని మాటను, దేవుని ఆలోచనను పెడార్థంగా చేసుకొని దేవునికి దూరం అయిపోయారు. రెండవదేమో దేవునికి భయపడి దూరం అయిపోతున్నారు. అయ్యా దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు విను, నువ్వు వచ్చి మాతో చెప్పు. అంతేగాని అయ్యా డైరెక్ట్గా దేవుడు మాతో మాట్లాడమని చెప్పొద్దు. ఒకవేళ మాతో మాట్లాడా మేము చనిపోతాం, మేము బ్రతకమే కాదు. దేవుడి స్వరం విన్నా బతికిన నరుడెవడు అని ఉంటుంది కదా పరిశుద్ధ గ్రంథంలో. మేము కనుక డైరెక్ట్గా దేవుడి మాట వినమయ్యా, ఒకవేళ నువ్వు విను, పోతే నువ్వు పోతావు, మేము బాగానే ఉంటాం, తర్వాత మేము తప్పుకుంటాం అనుకుంటున్నారు. కానీ అక్కడ రాసిన మాట ఏంటంటే దేవుడు వారికి భయాన్ని కలుగు చేయడానికి, దేవుని భయాన్ని కలుగు చేయడానికి దిగి వచ్చాడు. పర్వతం మెరుపులతో నింపబడి ఉంది. పర్వతం అక్కడ ఉన్నటువంటి ఉరుములతో నింపబడి ఉంది. పర్వతం ఒక బోర ధ్వనితో నింపబడి ఉంది. ఆ నింపబడినటువంటి ఆ స్వరంలోంచి ధూమం లేవస్తుంది. అక్కడి నుంచి దేవుని స్వరం పడుతుంది. ఆ స్వరాన్ని వినటానికి ప్రజలందరూ గడగడ గడగడలాడిపోతున్నారు. దేవుని స్వరం వింటే మేము చనిపోతాం, దేవుని స్వరం వింటే మేము చనిపోతాం, దేవుని స్వరం వింటే మా ప్రాణాలు పోతాయి అనుకుంటున్నారు. ఆ సేవకుడితో అంటారు, అయ్యా నువ్వు మాట్లాడయ్యా, నువ్వు వినయ్యా, నువ్వు వచ్చి మాకు చెప్పు, మేము వింటాం, నీ మాటే వింటాం, నువ్వు చెప్పినట్లే చేస్తాం, నువ్వు ఏది చెప్తే అదే చేస్తావు అప్పుడు అంటున్నారు. కానీ దేవుడు వారికి మాట్లాడడం మొదలుపెట్టాడు. ఈ రోజున దేవునికి దూరం అవ్వడానికి కారణాలు మనం చూస్తున్నాం. ఒకటేమో ఆయన వాక్యాన్ని, ఆయన మనస్సును, ఆయన ఆలోచనలను అపార్థం చేసుకుని దేవుని దూరం అవటం. రెండవది ఆయన స్వరాన్ని వినడానికి దేవునికి భయపడి దూరంగా వెళ్ళిపోతున్నారు. వాస్తవం చెప్పనండి, దేవునికి భయపడి దగ్గరగా రావాలండి. మనం దేవునికి భయపడి మనం సమీపస్తులుగా మార్చబడాలండి. కానీ దేవుడికి భయపడి దూరం అయిపోతున్నాడు. ఆ దేవుడి దగ్గరికి ఒకవేళ వెళ్ళకపోతే ఆయన దేవుడు మనం శిప్పించేస్తాడేమో, ఆయన మా మీద ఒకవేళ ఏదైనా కక్ష సాధిస్తాడేమో అనుకుని దేవుని భయపడి దూరం అయిపోతున్నారు. ఆయనకు భయపడి దూరం అవడం కాదండి, విలువైన మాట మనసులో పెట్టుకోండి, ఆయనకు భయపడుతూ మనం ఆయన సమీపస్తులుగా మార్చబడదుము గాక. మూడో మాట రిఫరెన్స్ చదివించి నేను ప్రార్థన చేస్తాను. వచ్చేవారు మాట చెప్తాను. రిఫరెన్స్ చదవండి. యెషయా గ్రంథం 46వ అధ్యాయం. దేవునికి దూరం అవడానికి కారణాల్లో మూడో మాట. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 12వ వచనం. కఠిన హృదయులై, విన్నారా మాట? నేను అంటలేదు నా మాట, చదివిన తమ్ముడు అంటున్నాడు అనుకోండి, ఆయన అంటలేదు. మనకట కఠిన హృదయం వచ్చి ఎక్కడ దేని దూరం అయిపోతున్నాం? నీతికి దూరం అయిపోతున్నాం. అంటే మూలవాక్యాలను చదివాం కదా, ఆయనకు రానుద్దేశించిన ఎడల నా యొద్దకు రండి, నేను నీతిని బట్టి, న్యాయమును బట్టి, సత్యమును బట్టి మిమ్ములను ఆశీర్వదించబోతున్నాను, మీరు అతిశయించబోతున్నారు. దేవునిలో మనం ఆశీర్వదించబడాలి, దేవునిలోనే మనం అతిశయించాలి. మన ఆశీర్వాదం దేవుడే, మన అతిశయం దేవుడే. కొందరైతే రథములను బట్టి, కొందరైతే గుర్రములను బట్టి అతిశయపడతారేమో, నేనైతే నా దేవుని బట్టి నేను అతిశయపడుతున్నాను. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆ విధంగా చెప్పగలిగేటట్లుగా మన ఆత్మీయ జీవితం మార్చబడును గాక. మూడో వాక్యం మనం చదువుతున్నాం. దేవుని దూరం అవడానికి కారణం ఏంటంటే, మూడో కారణం హృదయం కఠినమైపోతుందండి. హృదయం కఠినమైపోతుంది. దీని వివరణ మీకు వచ్చేవారు నేను జ్ఞాపకం చేస్తాను. దేవునికి దూరం అవడానికి కారణం హృదయం కఠినంగా మార్చబడిపోతుంది. ఈ రోజున దేవునికి దూరం అవడానికి కారణాలు వింటూ వచ్చాం. రేపు వచ్చేవారం దేవునికి సమీపస్తులుగా ఉంటే ఆయన మనల్ని ఎలా ఆశీర్వదిస్తాడు, ఆయన మనకి ఎలా మన అతిశయించేట్లుగా మార్చబడతాం, విషయాలు మనం విందాం. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీవు దేవునికి దూరంగా ఉంటున్నావా? దేవునికి సమీపంగా ఉంటున్నావా? దేవుడు చేసే మేలులు పొందుకునేట్లుగా మార్చబడుతున్నావా? ఒక్క క్షణం దేవుని చిత్తాన్ని, దేవుని నడిపింపును, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు.
దేవుని చిత్తాన్ని, దేవుని వాక్యాన్ని, దేవుని నడిపింపును అపార్థం చేసుకుని గుంపులో ఉంటున్నారు, అందుకు దూరంగా ఉంటున్నారు. రెండవది, దేవునికి భయపడిపోయి ఆయనకి దూరం అయిపోతున్నారు. మూడోది, హృదయాన్ని కఠినపరుచుకుంటున్నారు, అందుకని దేవునికి దూరం అయిపోతున్నారు. ఒక్క క్షణం, అయ్యా నేను నీకు దూరం కాకుండా నన్ను సమీపస్తురాలిగా నన్ను మార్చండి ప్రభువా, నన్ను మార్చండి ప్రభు అంటూ ఒక్క క్షణం ఆయన సందులో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం దేవునికి సమీపస్తులుగా మనము మార్చబడకుండా దూరంగా ఉన్నంత కాలం మనకు ఎలాంటి పరిస్థితుల్లో ఉంటున్నామో, దేవునికి సమీపస్తులుగా ఉండకుండా దూరం అయిపోయినంత కాలం మనము దేవుని చిత్తాన్ని, దేవుని నడిపింపుని, దేవుని వాక్యాన్ని అపార్థం చేసుకుని దూరం అయిపోతున్నాం. దేవునికి భయపడి దూరం అయిపోతున్నాం. దేవుడు ఏమైనా చేసేస్తాడేమో అని అనుకొని కఠినాన్ని చేసుకుంటున్నాం హృదయాన్ని, అందుకు దూరం అయిపోతున్నాం. ఈ రోజున ఒక్క క్షణం, అయ్యా నేను నీకు సమీపస్తురాలుగా మార్చబట్టలుగా నా జీవితంలో కార్యాన్ని చేయమని ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, అయా ప్రభువా, ఇప్పటి వరకు సూటిగా, స్పష్టంగా, ఎంతో గంభీరంగా తండ్రి అయా నీ ప్రజలతో ప్రభువా మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. అవును తండ్రి, నాటి నుండి నేటి వరకు తండ్రి అయా ప్రతి ఒక్కరూ ప్రభువా ఆశీర్వాదముల కొరకు పరుగులెత్తేవారే, అయా ఆశీర్వాదం కావాలని ఆశపడుతున్న వాళ్ళే, అయా ఆశీర్వాదం పొంది ఉన్న వాళ్ళే. అదేవిధంగా తండ్రి నేడు కూడా తండ్రి నీ సన్నిధిలో ప్రభువా మోకాళ్ళు ఉన్న ప్రతి ఒక్కరూ, నీ సన్నిధిలో ఉన్న ప్రతి ఒక్కరూ తండ్రి ఆశీర్వాదం కోసం వెంపర్లాడుచున్న వాళ్ళే. కానీ ప్రభువా ఈ కాలక్రమంలో తండ్రి అయా ప్రభువా ఆశీర్వాదం కొరకు అటు ఇటు పరిగెత్తుతున్న బిడ్డలున్నారు, ఆశీర్వదింపబడిన తరువాత అటు ఇటు పరిగెత్తుతున్న బిడ్డలున్నారు తండ్రి. ప్రతి ఒక్కరిని మీ చేతులకు సమర్పించుకునిచున్నాం. ఎందరైతే ప్రభువా ఇక అక్కడ ఆశీర్వాదం దొరుకుతుంది, ఇక్కడ ఆశీర్వాదం దొరుకుతుందని తండ్రి అయా పరుగులెత్తుచున్నారో, అయా ప్రభువా నేటిగా సూటిగా తండ్రి ప్రభువా తండ్రి నీ యొద్దకు, నీ వైపుకు మాత్రమే తిరగమని ప్రభువా వారితో మాట్లాడి ఉన్న దేవా, వారిని తిప్పుకొనమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అలా కాక తండ్రి ఎందరైతే ప్రభువా నీ చేత అంగీకరించబడి, నీలో ఫలించబడి తండ్రి నీలో ఆశీర్వాదములు పొందుకొని అయ్యా ఎంతోమందికి ఆశీర్వాదములుగా ఉండినా కూడా తండ్రి అయా పనులు అని పని పాటల్లో పడిపోయి తండ్రి వారికి ఇచ్చిన తలాంతులను, వారికి ఇచ్చిన అయా ధనమును, లేదా వారికి ఇచ్చిన సమయమును, వారికి ఇచ్చిన హోదాను, వారికి ఇచ్చిన ఆరోగ్యమును, వారికి ఇచ్చిన సమస్తాన్ని ప్రభువా తండ్రి మరలా తిరిగి నీ కొరకు వెచ్చించకుండా తండ్రి అయ్యా మరలా ఎవరైతే ప్రభువా ఇటు అటు తిరుగుచున్నారో ప్రతి ఒక్కరిని, ప్రతి గుంపును నీ చేతులకు సమర్పించుకునుచున్నాం తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయా పనులు అని పనిపాట్లలో పడిపోవాడు పరలోక రాజ్యంలో చేరడని నీ వాక్యం సెలవిస్తున్నది కనుక తండ్రి అయా ప్రభువా నీవిచ్చిన ఆరోగ్యమును, నీవిచ్చిన బలమును, నీవిచ్చిన శక్తిని, నీవిచ్చిన ధనమును, నీవిచ్చిన పేరును అయా ప్రభువా ప్రతి దానిని ప్రభువా కొంతైనా ప్రభువా కనీసం నీ కొరకు వెచ్చించడానికి, అందును బట్టి మేము హెచ్చించబడడానికి మీరు మా మనసులను ప్రభువా మెత్తడి హృదయముల వలె మార్చమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎందుకంటే ప్రభువా ఎంత తగ్గించుకుంటే అంత ఎత్తైన స్థితికి మీరు తీసుకెళ్ళ సమర్థుడవు అయ్యా ప్రభువా. ఎంత ఒదిగి ఉంటే ప్రభువా అంత ఎదుగుదల మాకు అనుగ్రహించి సమర్థుడవు తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఎందుకంటే తండ్రి ప్రభువా మీరు మాతో మాట్లాడి ఉన్నారు, శక్తికి మించిన ప్రయాణము మీ కొరకు సిద్ధపరిచి ఉన్నానని మీరు మాతో వాగ్దానము చేసిన దేవా అయా ప్రభువా. అలసి సొలసిన సమ్మసిల్లిపోయిన ప్రతి ఒక్క హృదయమును, తల్లడిలో వచ్చిన ప్రతి ఒక్క హృదయమును, తెప్పరిల్లుచున్న ప్రతి ప్రాణమును నీ చేతులకు సమర్పించుకునిచుండగా అయా నూతన బలమును, నూతన శక్తిని, నూతన నిరీక్షణను బిడ్డలందరికీ అనుగ్రహించి తండ్రి అయా మరి ముఖ్యంగా తండ్రి అయా ఈ సంఘమును, సంఘ కాపరి యొక్క కుటుంబమును, అయా సంఘ పెద్దలను, సంఘంలో ఉన్న యవ్వనులను, అయా చిన్నవారినేమి పెద్దవారినేమి ప్రతి ఒక్కరికి అట్టి నిరీక్షణ, అట్టి ఆశతో ప్రభువా నీ వైపుకే, గమ్యం వైపుకే పరిగెత్తే కృపను, ధైర్యాన్ని, శక్తిని, బలమును అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. అయా నీ యుద్ధం నుండి ప్రభువా పారిపోయిన రోజులు చాలు నాయనా.
అయా ప్రభువా ఇక నుండి నాయన నీ యొద్దకు తిరిగి రావాల్సిన సమయం ఆసన్నమైనదని అయా ప్రభువా నీవు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రములు. అయా ప్రభువా ఈ జీవితం ఇక చాలు అని చాలించాలనుకుంటున్న ప్రభువా, అయా నిరాశలో ఉన్న, నిస్పృహలో ఉన్న అయా ప్రభువా, స్ట్రెస్తో ప్రభువా, అయా ప్రభువా, అయా అనేకమైన ఆలోచనలతో ఉన్న ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకొనుచుండగా తండ్రి ప్రభువా, బ్రతకడానికి తగిన మార్గములను మీరు సరళము చేయండి, ఎలా బ్రతకాలో నేర్పించండి. అయా ప్రతి వారితోనూ ప్రభువా మీరు సూటిగా స్పష్టంగా మాట్లాడి ఉన్నారని మేము నమ్ముచుండగా వినిన వాక్యాన్ని ఇక్కడే విడిచిపెట్టకుండా తండ్రి అయా ప్రభువా మా హృదయములలో భద్రపరుచుకుని మా జీవితాలలో అలవర్చుకోవడానికి అయా ప్రభువా మా జీవితాల్లో దాని నెరవేర్పును, ప్రతిఫలమును, ఇంకన్ను మరెన్నో ఆశీర్వాదాలు పొందడానికి మీరు మరింత ఫలింపచేయమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. అవును నాయన తండ్రి, అయా ప్రభువా మా గురి పరలోకమైనప్పటికీ తండ్రి అయా ఈ భూలోకంలో ఉన్నంత కాలము తండ్రి అయా ఈ యొక్క శరీరమును పోషించుకోవడానికి కష్టపడవలసిన వారమై ఉన్నాము. అయా మీరిచ్చిన బంధములను, బంధువులను అయా ప్రభువా మీరిచ్చిన ఈ బ్రతుకును ప్రభువా కడముట్టించవలసిన వారమై ఉన్నామని అందరూ గ్రహించుకుని ఉండగా తండ్రి ఈ బతుకు పోరులో ప్రభువా తండ్రి ఎవరు ప్రభువా నిరాశపడకుండా అయా వారు వెతుకుచున్న ప్రతి ఒక్క మార్గమును ప్రభువా మీరు అయా నీ చిత్తములో జరిగించమని ప్రార్థన చేయించున్నాను. అయా ప్రభువా అనారోగ్యములతోనూ అయా ప్రభువా జీవితాన్ని అంతటిని చూచి అయా ప్రభువా ఎంతో బాధతో అయా ప్రభువా అలమటిస్తున్నా, లేకపోతే ప్రభువా నిరాశలో ఉన్న ప్రభువా వృద్ధులను, ముసలివాళ్లను ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకునిచున్నాం. జ్ఞాపకం చేసుకోనండి రాజా. అయా నీవు లేవనెత్తండి నీ గాయపడిన హస్తములతో ప్రభువా అయా తల నుండి ప్రభువా అరిపాదముల వరకు తండ్రి ప్రతి అణువును, ప్రతి కణమును, ప్రతి ఒక్క అవయవమును ప్రభువా మీరు ముట్టి అయా నీ యొక్క కారుచున్న రక్తముల చేత శుద్ధి చేసి ప్రభువా లేవరెత్తుకొనమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను రాజా. అయా జ్ఞాపకం చేసుకోనండి మా మధ్య కుటుంబ పెద్దలున్నారు, అయా కుటుంబ పోషకులున్నారు, వారందరినీ నీ చేతులకు సమర్పించుకొనిచుండగా వారి చేతుల కష్టార్జితాన్ని వారికి స్థిరపరచండి. అన్యుల పాలు, ఆసుపత్రుల పాలు, అనవసరమైన ఖర్చుల పాలు కాకుండా తండ్రి వారిని దీవించి ఆశీర్వదించి నా దేవుడు నన్ను బలపరిచి ఉన్నాడు గనక నా దేవుని సంఘాన్ని నేను బలపరచవలసిన వాడనై ఉన్నానన్న గ్రహింపు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా మధ్యన తండ్రి యవన బిడ్డలున్నారు, యవన చెల్లెలు, యవన తమ్ముళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరిని నీ చేతులకు సమర్పించుకొనిచున్నాను నాయన. అయా తండ్రి ప్రభువా ఇప్పటి వరకు వ్యర్థముగా పరిగెత్తిన ప్రయాస అంతా ప్రభువా వారు దాని యందు ఏ సంతోషము లేదని గ్రహించుకుని వారై ఉండగా తండ్రి అయా ఇకనైనా నువ్వు ప్రభువా నేడే రక్షణ దినమని భావించి గ్రహించి నీ సన్నిధిలో ప్రభువా అయా వారి యొక్క శేష జీవితాన్ని నీ కొరకు సమర్పించడానికి ప్రభువా వారిని వాడుకొని ప్రభువా వారిలో మరింత మారు మనసును, పరివర్తనను అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. మా మధ్యన తండ్రి చిన్న పిల్లలు ఉన్నారు, చంటి బిడ్డలు ఉన్నారు, పాలిచ్చి తల్లులు ఉన్నారు తండ్రి. అన్ని రకముల వ్యాపారములు, వృత్తులు, ఉద్యోగములు, ప్రయాణములు అయా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరూ ఉండగా తండ్రి వారి అందరి ప్రయాసలో ప్రభువా మీరు విశ్రాంతిని అనుగ్రహించి తండ్రి అయా నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని వారి జీవితములకు, వారి ఆత్మీయ జీవితాలకు, శారీరక జీవితాలకు అనుగ్రహించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నానయ్యా. అయా ప్రభువా ఇప్పటికే పరీక్షలు రాయించిన బిడ్డలున్నారు, రాసిన బిడ్డలున్నారు, అయా ప్రభువా ఉత్తీర్ణత కొరకు ఎదురు చూచిన బిడ్డలున్నారు, అయా ప్రభువా ఉద్యోగముల కొరకు ఎదురు చూచున్న బిడ్డలున్నారు. అయా వారిని స్థిరపరచండి, బలపరచండి, నీ వెలుగులో నడిపించమని ప్రార్థన చేయించున్నాను తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఏది ఏమైనా ప్రభువా అంతరంగ బహిరంగ కోరికలన్నిటినీ వింటున్న దేవా కేవలము ఏది మాకు అవసరమో, ఏది నీ చిత్తమో అది మాత్రమే మా జీవితాలలో జరిగించి అయా మీరే మహిమ పొందమని ప్రార్థన చేయించున్నాను. అయా ప్రభువా వివాహముల కొరకు ఎదురు చూచున్న బిడ్డలున్నారు, అయా తండ్రి గర్భఫలముల కొరకు ఎదురు చూచున్న బిడ్డలున్నారు. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నాం. అయా పలానా విషయమును కానీ, పలానా వస్తువును కానీ నా దేవుడు దీవించలేదన్న నేరము నీ పైనకు రాకుండా ప్రతి దానిని విరిచి వడ్డించి అయా అక్కర కొలది ఉన్న ప్రతి ఒక్కరికి పంచి పెట్టమని మా ప్రభువు నీ కుమారుడైన యేసు క్రీస్తు పుణ్యనామమున ఆశీర్వాదములకు కర్త అయిన
ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామమున పాపినైన నేను వినయంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడును నిరంతరము మనకును మనవలే ప్రార్థించి సకల పరిశుద్ధులకును ఈ దినాన సన్నిధిలో చేరిన ప్రతి వారికి, ఆయనకి సమీపస్తులుగా మార్చబడాలని ఆశపడిన ప్రతి ఒక్కరికి కృపా సమాధానములు సదాకాలం సమృద్ధిగా తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలు. ప్రభు మిమ్ములను మీ కుటుంబమును ఆశీర్వదించునుగాక.